ప్రైజ్ ద లార్డ్. దయచేసి మీ ఫోన్లు అందరూ కూడా సైలెంట్లో పెట్టండి. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రతి ఒక్కరు కూడా ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. చాలా మంచిది. చాలా కాలం తర్వాత సహోదరుడి యొక్క గృహంలో కొన్ని నిర్మాణాలలో మార్పులు చేర్పులు జరిగిన తర్వాత దేవుడి ప్రేరేపణ బట్టి, మరి ముఖ్యంగా వారు పొందిన రక్షణ భాగ్యం తర్వాత ఏర్పాటు చేసినటువంటి కుడికను బట్టి దేవుడు వారిని దీవించునుగాక. కూడి వచ్చిన మిమ్మల్ని అందరూ కూడా దేవుడు ఆశీర్వదించునుగాక. మంచిది. మనందరం కూడా మన పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి లేఖన ధ్యానం వైపు ముందుకు సాగిపోదాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము. మత్తయి సువార్త 25వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు మనం గమనించే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని వచనం మనం గమనించుదాం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొనరండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. గాని బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెం మాకు ఈయుడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువారి యొద్దకు పోయి కొనుక్కునుడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపులు వేయబడిను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు, మిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను, ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. మీరున్న చోట తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి. నేను ప్రార్థించుచుండగా మీరు కూడా వ్యక్తిగతంగా మౌనంగా, అవును ప్రభు మాతో మాట్లాడండి అని అడుగుతూ మీరు ప్రార్థన చేయండి. కనికరపూర్ణుడా, సర్వశక్తి సంపన్నుడా, ప్రభు నేనైతే నిమిత్త మాత్రుడను, నాకు ఏమీ తెలియదు నాయన. నేను కేవలం ఈ కాలానికి బయలుపరచబడిన విషయాలను మాత్రమే ఇక్కడ నేను ప్రకటించడానికి నిలబడినాను. కానీ నా సొంత ఉద్దేశములు ఏవి ఇక్కడ ప్రకటించబడకుండా ఉండలాగున నా నోరును మీరు కట్టేయండి ప్రభు. నీ పరిశుద్ధాత్మ యొక్క బోధ మాత్రమే ఇక్కడ ఉండలాగిన సహాయం దయచేయండి. నీ ప్రియమైనటువంటి పిల్లలందరూ కూడా ప్రభు ఇక్కడ నుంచి వెలుచుండగా ఆత్మలో నూతనమును, నిజంగానే బలమును, శక్తిని పొందుకొని నీకు అతి సమీపస్తులవులాగిన సహాయం దయచేయండి. ఈ కుటుంబానికి, ఇక్కడ సమకూర్చబడిన వారికి అందరికీ కూడా కావలసిన ఆహారం అనుగ్రహించమని మాతో కొద్ది నిమిషం మాట్లాడి మీ ఆత్మ సంచారం మా మధ్యలో జరిగింపజేసి ఈ కుటుంబాన్ని నూతన నిర్మాణాలను కూడా మీరు పరిశుద్ధపరచమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. చాలా మంచిది. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10 మంది కన్యకలను గురించి చాలాసార్లు విన్నాం. మనం అనేక మార్లు వింటూనే ఉంటాం. కొంతమంది అయితే అసలు ఈ లేఖనాలు చూడకుండా కూడా వంట చెప్పేసినట్టుగా వరుసగా చెప్పగలుగుతారు. ఏ విధంగా మన ప్రకటన 10 చెప్తామో అదే రీతిగా ప్రకటన 6వ అధ్యాయం అలాగా మాట్లాడుతూ ఉంటామో అదే రీతిలో ఈ మత్తయి 25 కూడా చాలామంది మాట్లాడుతూ ఉంటారు. కానీ ఎంతమంది ఎన్ని మాట్లాడినప్పటికీ కూడా దాంట్లో ఎల్లవేళలా లోతైనటువంటి విషయాల్ని దేవుడు ఎల్లవేళలా దాచిపెడుతూనే వచ్చినాడు ఆయన. ఇక్కడ ఆయన అంటాడు 10 మంది కన్యకలు ఉన్నారు. ఈ 10 మంది కన్యకలు కూడా వరుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వీరు కన్యకలు వివాహం ఆడడం కొరకై ఎదురు చూస్తున్నటువంటి కన్యకలు. కన్యక అన్న పదానికి మనందరికీ తెలిసిన అర్థమే, వారు ఎలాంటి సాంగత్యమును ఎరగకుండా తమ పవిత్రతను కాపాడుకున్నవారు. వారు అపవిత్రతలో ఏమాత్రము జారిపోకుండా రానయ్యున్నటువంటి ఆ పెండ్లి కుమారుడి కోసము
తమ్మును తాము నిలుపుకున్నటువంటి వారు. ఆమేన్. ఈ మాట మనకు తెలిసిన రీతిలో 7 సంఘకాలాల్లో వాళ్ళు ఈ మాట చదువుతూనే వచ్చారు. 7 సంఘకాలాలలో ఎఫెసులో ఉన్నటువంటి పౌలు గారు ఇదే వాక్యాన్ని బోధించాడు. అంతేనా కదా. తర్వాత వచ్చిన కొలంబా అవ్వచ్చు, ఐరేనియస్ అవ్వచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి మార్టిన్ అవ్వచ్చు, తర్వాత మార్టిన్ లూథర్ అవ్వచ్చు, జాన్ వెస్లీ అవ్వచ్చు, బ్రనహం గారు అవ్వచ్చు. ప్రతి ఒక్కరికి కూడా ఈ లేఖనం అందుబాటులో ఉంది. ప్రతి ఒక్కరు ఈ వాక్యాన్ని చెప్తూనే వచ్చారు. ఎందుకంటే మీరు ఆలోచన చేయండి, కాలం మారుతుంది, కాలంతో పాటు వర్తమానము మారుతుంది. ఆమేన్. కాలం మారుతుంది, కాలంతో పాటు వర్తమానము మారుతుంది. కానీ లేఖనం మాత్రం అట్లాగే నిలిచి ఉంది. లేఖనం అదే, కానీ కాలానుగుణంగా అదేం చేస్తుందంటే ఋతువుకు సరిపడిన ఆహారాన్ని ఉత్పత్తి చేస్తుంది. అది ఏ ఋతువులో ఏ ఆహారం అవసరమో, ఏ కాలంలో ఏ ఒక్క ప్రవక్త దగ్గర, ఏ దూత దగ్గర ఏది బయలుపరచాలో ఆ వాక్యములో నుంచి ఆ వ్యక్తి ఆ కాలానికి సంబంధించిన ఆ సమాచారం తీసుకొని బయటకు వస్తున్నాడు. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, వైజ్ వర్జిన్స్, ఫూలిష్ వర్జిన్స్. బుద్ధిగల కన్యకలుగా మనల్ని పిలుస్తుంటే ఎవరికైనా సంతోషం కలుగుతుంది. బుద్ధి లేదు మీకు అంటుంటే ఎవరికి నచ్చదు. ఉదత్సమాన తిట్టడమేనా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒకసారి ఆలోచన చేయండి, వీరు కన్యకలే, వారు కన్యకలే. అంటే ఈ 5 బుద్ధి లేని 5 సరే, బుద్ధి కలిగిన 5 సరే, కన్యకలే. కానీ వారికి వీరికి మధ్యలో ఉన్న వ్యత్యాసం ఏంటయ్యా? ఇంకా నేను మర్మయుక్తమైన విషయం లోపల కూడా పోలే. పైపైన ఉన్నప్పుడు నిశ్శబ్దం వస్తే అట్లాగా. ఇప్పుడు బుద్ధి గల కన్యకలకి బుద్ధిని కళ్ళకి తేడా ఏంటిది? బుద్ధి అని చెప్పారు, అది కాదు. ఏం తేడా ఉందంటే బుద్ధి తేడా అని చెప్పారు. వాళ్ళకి బుద్ధి లేదు, వీళ్ళకి బుద్ధి ఉందని చెప్పారు, అది కాదు. దేనిని బట్టి వాళ్ళకి బుద్ధి ఉంది, దేనిని బట్టి బుద్ధి లేదు. అసలు బుద్ధి అనే పదం తెలుసా మీకు? బుద్ధి అనే పదం మరొక చోట కూడా వాడబడుతూ ఉంటుంది. అరే బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ప్రభు ఇచ్చేది. ఆమెన్, కరెక్టే. దాన్ని మనతో తృణీకరించడానికి లేదు వాక్యం కనుక. నేను అనేది ఈ కాలానికి సంబంధించినటువంటి ఈ వర్తమాన వాక్యంలో ఎగ్జాక్ట్లీ మంచిగా గమనించండి. మృగానికి ఒక సంఖ్య ఉంది, ఇది మానవుని సంఖ్య. బుద్ధి గలవాడు లెక్కింపనిమ్ము, బుద్ధి లేని వాడు లెక్కింపలేడు. మీకు అర్థమవుతుందా? ఇక్కడ బుద్ధి అనేది దేని సూచిస్తుంది అంటే వివేచనని, ప్రత్యక్షతని, రెవల్యూషన్ని చూపిస్తుంది. అందరి దగ్గర ఒకే ఆహారము అయినా సరే పరిశుద్ధులే, వర్తమానంలో ఉన్నవారే. కొంతమందికి అధికమైన ప్రత్యక్షత, కొంతమందికి తక్కువ ప్రత్యక్షత. కొంతమందికి బుద్ధి అధికంగా కనబడతా ఉంది, కొంతమంది బుద్ధి తక్కువ కనబడతా ఉంది. ఇప్పుడు సరే సింపుల్గా మీకు అర్థమయ్యే భాషలో మరొక మాట చెప్తాను. మరి దివిటీలలో, సిద్ధలలో ఉన్నటువంటి నూనె దేనికి సాదృశ్యము? పరిశుద్ధాత్మకు సాదృశ్యము. ఆమెన్. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాం, మంచి చాలా స్పష్టంగా. ఎందుకంటే ఈ కోణం కూడా మీరు చూడాలి దీన్ని. ఆ నూనె, ఆ తైలము పరిశుద్ధాత్మకు సాదృశ్యము. ఈ రోజున పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఏది కనబడుతుంది? మనకు సున్నతి లేదు. ఈ రోజున మనకు సున్నతి కాదు, పరిశుద్ధాత్మకు సాదృశ్యము. ఈ రోజున ఈ కాలగడియ వర్తమానమే పరిశుద్ధాత్మ బాప్తిస్మము. అంటే దాని అర్థం ఏంటి? ఈ 10 మంది కన్యకల్లో కొంతమందికి ఈ వర్తమానం యొక్క జ్ఞానం కొంచెమే ఉంది, మరికొంతమందికి సరిపడేంత ఉంది. అంతేనా అక్కడ తేడా? సిద్ధలలో కొంచెం ఉంది, లేకపోవడం లేదు, ఖచ్చితంగా ఉంది. కానీ ఆ కొంచెం దాంతో ఈ 5 వధువు కాలేరు. నా మాట వింటున్నారా? చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ కోణం గుండా చూడకపోతే మీరు వధువు అనే గుంపులోకి రాలేరు. ఈ కాలగడియ వర్తమానమే పరిశుద్ధాత్మ బాప్తిసం. ఈ మాట ప్రపంచంలో ఎవడు ఒప్పుకోడు, కేవలం వధువు తప్ప. ఆమేన్. కానీ ఈ పరిశుద్ధాత్మ బాప్తిసానికి సాదృశ్యమైనటువంటి ఆ తైలము కొంతమంది దగ్గరనేమో ఉంది, సరిపడేంత లేదు. మరికొంతమంది దగ్గర ఉంది, సరిపడేంతగా ఉంది. అంటే ఏంటది? వర్తమాన సంబంధమైన జ్ఞానము, బుద్ధి కొంతమందికి సగమే ఉంది, మరికొంతమందికి ఎత్తబాటికి సరిపడేంత ఉంది. అదే బుద్ధి కలిగిన వారా, బుద్ధి లేని వారా అని వ్యత్యాసపరిచే. వర్తమానం లేకపోవడం అంటే ఏముండదు. నా మాట వింటున్నారా? ప్రతి సంఘంలో వర్తమానం బోధిస్తారయ్యా. ఎంటే మెసేజ్ అనే పేరు పెట్టుకున్న ప్రతి సంఘంలో, అన్ని సంఘంలో బోధిస్తారు. నేను బయటకు వచ్చిన సంఘం కావచ్చు,
నువ్వు బయటకు వచ్చిన సంఘం కావచ్చు, ఎవరు బయటకు వచ్చిన సంఘమైనా సరే వర్తమానము అనే పేరు పెట్టుకో, ప్రతి సంఘం వర్తమానాన్ని బోధిస్తుంది. నేను అడిగేది, ఆ సిద్ధులలో ఎంత నూనె కలిగి బోధించారు? బుద్ధి కలిగే కన్యకలుగా మార్చడానికి బోధించగలిగినారు, బుద్ధి లేని వారికి బోధించగలిగే నూనె ఉందా? ఎంత నూనె ఉన్నది? ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకుంటున్న అంశం కూడా 4 clashes in every age. 4 గుంపులు ప్రతి కాలంలో, ప్రతి యుగంలో 4 గుంపుల గురించి మాట్లాడతాను నేను మీతో. నా మాట వింటున్నారా? ఎందుకంటే ఈ రోజున ఒకటి జరుగుతున్న కార్యము ఖచ్చితంగా మన నిరూపణలో ఉన్నాము, నిజస్వరూపంలో ఉన్నామంటే ఛాయలో కూడా ఉండి తీరాలా. ఆమెన్. ఛాయలో ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఎందుకంటే మనకు ముందుగా నీడలాగా, ఛాయలాగా దేవుడు పాత నిబంధన పెట్టినాడు. నేను అంతా అంటాను, ఈ రోజున ఏ వర్తమాన సంఘానికైనా మనం పర్వాలేదు వెళ్ళినా, ఎందుకంటే అన్ని వర్తమాన సంఘాలే. సమస్యలో ఎక్కడొచ్చిందయ్యా అంటే మీరు ఆలోచన చేయండి. అయ్యా నా మాట మంచిగా వినండి. ఈ బుద్ధి లేని వారు అన్నారు, మాకు సరిపోవట్లేదుగా, మా దగ్గర ఉంది కానీ సరిపోవట్లేదు అంటే ఏంటది? రియాలిటీలో ఏంటది? మా దగ్గర వర్తమానం ఉంది, సరిపోవట్లేదు. ఎంత ప్రమాదం చూడండి. సరే సరిపోవట్లేదు అన్నప్పుడు వీళ్ళు ఏం చేశారు? అప్పటిదాకా నిద్రపోయినారు. సరిపోవడం లేదు, సరిపోతున్న విషయం తెలుసు, అప్పటిదాకా నిద్రపోయినారు. కానీ ప్రభు రాకడ వచ్చేసింది, వరుడు నిలబడ్డాడు అని తెలిసరికి దయచేసి మాకు అమ్మండి 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 అంటున్నారు, మాకు కావాలంటున్నారు. బుద్ధిగల వారు అన్నారు, అమ్మవారి దగ్గరికి వెళ్ళాను. ఎవడు అమ్మేది? షావుకారి. ఎవరు అమ్మేది? దేవుడే అమ్మేది. కానీ దేవుడు ఎలా అమ్ముతాడు? కాదు, కరెక్ట్, మీరు చెప్పింది వాస్తవమే, కానీ మధ్యలో దశలు ఉన్నాయి, చెప్తాను. అమ్మేది ఎవరు? దేవుడే అమ్మాలి. ఎందుకంటే ఆ తైలాన్ని ఎల్లవేళ ఇచ్చేవాడు దేవుడే. కానీ ఆ తైలాన్ని ఎట్లా ఇస్తాడంటే జకర్యా గ్రంథంలో మాట్లాడే రీతిగా ఆయనకి ఇరుపక్కల ఒలివ వృక్షాలను చూసారా, అక్కడి నుంచి ఆ తైలం వచ్చేది. ఆ తైలము 5 పరిచారిక వర్గాల దగ్గరికి వస్తుంది. ఈ 5 పరిచారిక వర్గంలో ఉంటే పాస్టర్లు, ఉపదేశకులు వీళ్ళు ఏం చేస్తారంటే విశ్వాసాలకు అమ్ముతూ ఉంటారు, మీరు కొనుక్కుంటూ ఉంటారు. మీరు వింటున్నారా? అయ్యా, ఇప్పుడు ఒకసారి అబ్రహాము మెల్కీసెదెకు సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఏం చేశారు? రొట్టె ద్రాక్షారసాన్ని ఇచ్చి ఆయన దశమ భాగాన్ని చెల్లించినాడు. ఎస్ ఆర్ నో? అది కొనుగోలే. చూడగలిగే కొనమంటే కొనుగోలే, అదేనా కదా? ఇక్కడ ఎందుకో తైలం తక్కువ పడినప్పుడు వెంటనే ప్రభు వచ్చే వరకు ఎదురు చూడకుండా జాగ్రత్త పడి ముందే కొనుక్కోవాలా. ఎక్కడ కొనుక్కోవాలా? నేను రేషన్ షాపు అనేటు డీలర్ దగ్గరికి వెళ్ళారు. నా పేరు మీద వచ్చి 5 కేజీల బియ్యం ఇవ్వమని అడిగా. వాడు అంటాడు, సప్లై చేయని వాళ్ళు మాకు ఇంకా సప్లై చేయలే. ఎందుకు ముందే ఎక్కువ తెచ్చి పెట్టుకోవచ్చుగా అంటే, మాది చిన్నది కొట్టమండి, ఈ చిన్న కొట్టలు ఎక్కువ పట్టమని ఎప్పటికప్పుడే తెచ్చి పెట్టుకుంటాం మేము. మరి సడన్గా అప్పుడప్పుడు లేకపోతే ఎదురు చూడాల్సిందే, తప్పదు. మరి ఆలోక వరుడు వస్తే, ఆ మాట వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. అందరి దగ్గర వర్తమానం ఉన్నదయ్యా, ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నది. అసలు ఈ యొక్క వర్తమానంలో ఉన్నటువంటి చాలా మందిలో కొంతమందిని, కొన్ని సంఘాలని సంఘ శాఖ అని పిలుస్తున్నారు. వాళ్ళ దగ్గర కూడా వర్తమానం ఉన్నది, నేను లేదని చెప్పడానికి లేదు. ఎవ్రీబడి హ్యాస్ అ మెసేజ్. కానీ ఆ దివిటీలలో వాళ్ళ దివిటీలకే సరిపడేంత ఉందో లేదో తెలీదు. ఇంకా విశ్వాసాల దివిటీలు ఎంత పోస్తున్నారో కూడా తెలియదు. కరెక్టేనయ్యా? వాళ్ళ దివిటీలు నింపుకోవాలి మొట్టమొదటిగా, ఆ తర్వాతే కదయ్యా విశ్వాసి యొక్క దివిటి నింపేది. ఇప్పుడు మొట్టమొదటిగా ప్రధాన యాజకుడి సాదృశ్యంగా ఉంచబడినటువంటి యాజకత్వం చేసేవాడు తన పాపాలకు తను ప్రాయశ్చిత్తం పొందుకొని తర్వాత తన దగ్గర వచ్చిన వాడి పాపాల కోసము మధ్యవర్తితో బలి చేయాలి. ఇక్కడ కాపరులకే సరిపోయినటువంటి ఈ తైలము విశ్వాసులకేం పోస్తారు? దీనిని బట్టే ఈ కాపరే, ఈ 5 పరిచారిక వర్గాలు ఉన్నవారే ఆ బుద్ధి లేని కన్యకలు పడుకోబెట్టినట్టుగా చేసేది. వారు ఏమంటారు తెలిసి? ఇర్మియా గ్రంథంలో చాలా చోట్ల అంటాడు ఈ మాట. ఏమని? జనులకు నెమ్మది లేనప్పుడు నెమ్మది, శాంతి సమాధానం అంటారని చెప్పాడు ఆయన. మీ నూనె సరిపోదు, మీ తైలం సరిపోదు అనే విషయాన్ని చెప్పకుండా కాపరి ఏం చేస్తాడు? ఎత్తబడుచున్న మీరని పాటలు పాడిస్తారు, ఎగిరిస్తారు, కాసేపు రోమాలు లెక్కపడి చేస్తారు, పోతారు. ఇంటికి పోయేటప్పుడు భలే అనిపించింది, పోయినది అనిపిస్తుంది. మనకు కావాల్సింది ఏంటి? మన దివిటీలలో సమృద్ధి అయిన నూనె నింపవారు కావాలా. ఇప్పుడయ్యా మీరు వంటిల్లో నూనెతో అన్ని పనులు చేస్తారుగా. ఈ ఊర్లో నూనె లేదనుకోండి, ఏం చేస్తారు?
పక్కూరైనా తెచ్చుకోవాలా. సరే, అసలు ఈ యొక్క డిస్టిక్లోనే లేదనుకోండి, ఏం చేస్తారు? వంట మానేస్తారా? నీళ్ళతో వండుకుంటారా? ఏం చేస్తారు? ప్రతి వారం పోకపోవచ్చు, ప్రతిరోజు పోయి మన షాప్కి వెళ్ళి కొనుక్కోకపోవచ్చు, కానీ ఏం చేస్తాము? ఒకేసారి పోయి ఎక్కువ తెచ్చిపెట్టి కూర్చుంటాం. మొత్తానికి మన యొక్క తైలం తక్కువ చేసుకోకూడదు. తైలం తక్కువైతే ఆ వంట కాదండి కదా. అట్లాగే విశ్వాసి యొక్క ఆత్మీయ జీవిత ప్రయాణం కూడా అంతే. వాళ్ళు తైలం తక్కువైతుంది అన్నప్పుడు నాకు ఎల్లవేళ అది ఆశ్చర్యం. అది ఈ అమ్మవారి దగ్గర కంటే అమ్మవారు ఎవరు ప్రభువా? ఎవడమ్ముతాడు నూనెని? తైలం నమ్మాలంటే ఇప్పుడు మీరు రైతులు కదా, మీరే పండించి మీరే నేరుగా అమ్ముతారా? మీరు అమ్మరు. ఇప్పుడు ఒక సబ్బు కొన్నారు, ఒక నూనె డబ్బా కొన్నారు. అది ఉత్పత్తి చేయవాడు ఒకడు, దాన్ని ట్రాన్స్ఫర్ చేయవాడు ఒకడు, అమ్మవాడు ఒకడు, అంతేనా? ఇప్పుడు కూడా ఈ దివిటిలలో ఉన్న నూనె పరిశుద్ధాత్మ బాప్తిసానికి సదృశ్యమని వర్తమానము, ఆ నూనె ఇది ఉత్పత్తి అయ్యేది ప్రభు దగ్గర. అక్కడి నుంచి డిస్ట్రిబ్యూటర్ ఎవరు? మెయిన్ డిస్ట్రిబ్యూటరు ఏలియా వర్తమానికుడు. అక్కడి నుంచి సబ్ డిస్ట్రిబ్యూటరు లేదా కొట్టోడు మీ పాస్టర్. మీకు అర్థమైందా? మీరు గమనిస్తున్నారా? బుక్కవారి తైలంలో ఈగలని ఒక పదం ఉంటుంది, వింటున్నారా? అప్పుడప్పుడు ఈ తైలంలో కనుక ఈగలు పడ్డాయి అనుకోండి, తైలం పాడవుతుంది. కాబట్టి అప్పుడప్పుడు ఏం చేయాలా? ఈగలు పడితే మాత్రము పక్కన గెస్ట్ పాస్టర్ని పిలిపించుకొని ఈగలు తీసేయించుకోవాలి, ఆ కాపరి సాధ్యం కాకపోతే. ఎంతమంది గ్రహిస్తున్నారు నా మాటల్ని? ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 20 చదవగానే అందరికీ ఏమనిపిస్తుంది? ఇదేం వచ్చిన మళ్ళీ రెగ్యులర్ చదివిందే కదా అనిపిస్తుంది. బైబిల్ ఎలా వేళ అంతే అయ్యా, చదివిన వాక్యాన్ని మరలా చదివిన ప్రభు దానిలో దాచిపెట్టి ఉంచిన విషయాలు సామాన్యమైనవి కావు. మనకు మాత్రమే తెలుసు ఏమని? పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఈ రోజున ఈ కాలకడియ వర్తమానమే. ఈ బుద్ధి కలిగిన కన్యకలకి బుద్ధి లేని కన్యకలకు మధ్యలో వ్యత్యాసము కేవలము ఆ తైలాన్ని బట్టే ఆ బుద్ధి అనే పేరు మారింది. ఒక 5 బుద్ధి కలిగిన వారని, ఇంకొక 5 ఫూలిష్ జ్ఞానం లేని వారని పేరు వచ్చేసింది. దేన్ని బట్టి అయ్యా? వర్తమానాన్ని బట్టే. ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి దగ్గరికి పోవడానికి కావలసినటువంటి ఆ వెసులుబాటు దేవుడు అందరికీ సమానంగా ఇస్తాడు. మళ్ళీ 10 మంది కన్యకలకి ఆ తైలాన్ని కొనుక్కొచ్చుకోవడానికి కావలసినటువంటి ఆ అవకాశము సరి సమానంగా ఉంటుంది. కానీ వీరేం చేశారు? సకాలంలో పొందుకోవలసిందని పొందుకోవాలా. అయ్యా, నేను ప్రశ్న అడగనా? ఇప్పటికైనా మీ దివిటీలు నూనెతో సమృద్ధిగా ఉంటున్నాయని నమ్ముచున్నారా? ప్రైజ్ ది లార్డ్. లేదా మీకోసం మరొకరు రావాలనా? రావాలంటే చెప్పండి. ఎందుకంటే మీరు బాగుపడడం కోసం ఒకరు తొలగింపబడినా పర్వాలే, మరొకరు రంగస్థలంపైకి రావడం. ఎందుకంటే ఎక్కువ అమ్మవాడు నేనేమంటానంటే, నా దగ్గర అమ్మడానికి చాలా ఉంది, కానీ మీరు డ్యూటీలో పోసుకోవట్లే. అదే బాధ నాది. మీరు గమనిస్తున్నారా? అయ్యా, అమ్ముటకు నా దగ్గర డబ్బాలు ఇచ్చినాడు, డ్రమ్ములు ఇచ్చినాడు, కానీ దివిటీలలో పోసుకోవడం లేదు. అది బాధ కలగ. మీరేమనుకుంటారండి? ఇప్పుడు వెలుగుతుందిగా, ఇప్పటికైతే వెలుగుతుందిగా, సరిపోదా? నేనంటాను ప్రభు వచ్చే వరకు సరిపోద్దా? అది సమస్య. ప్రైజ్ ది లార్డ్. అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కోవాలి. ఇప్పుడు నీకోసం ప్రవక్త దిగిరాడు, నీకోసం దేవుడు దిగిరాడు. ఆయన ఒక క్రమాన్ని పెట్టినాడు. ఆయన పెట్టిన క్రమం ఏంటంటే, నేను నా ప్రవక్త అయినటువంటి ఏలియాకు అప్పచెప్తా. ఈ ఏలియా గుండా ఆ ఆహారం దాచిపెట్టబడి ఉంటుంది. ఆ ఆహారము ఆ 5 పరిచారిక వర్గాల గుండా నా ప్రియ ప్రజలకు అప్పచెప్తా. మన సంఘంలో సోదరులకు కళ చెప్పినది, తనకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం గురించి చెప్పింది. దాంట్లో కొంత సమాచారం సంఘాన్ని గురించి కూడా ఉంది. ఆ సహోదరు చూస్తున్న కళ్ళు అంట, మన సంఘం అంతట్లో మామిడికాయల చెట్లు నింపబడి ఉన్నాయంట, ఫుల్ మామిడి పండ్లు ఉన్నాయంట. తర్వాత జరిగినటువంటి స్టోరీ అంతా ఆమెకు సంబంధించిన విషయం. నేను ఆ యొక్క కళ చెప్పిన తర్వాత నేను మళ్ళీ ప్రభు దగ్గర పెట్టి, ప్రభువా, మరి నా సహోదరికి ఇట్లా వచ్చింది కదా, నేనేం చేయాలా అంటూ నేను ఆ వ్యక్తిగత విషయం అయితే నేను ఏం చేయాలో, నేను ఎలా నేను పొందుకున్నాను. కానీ కళను గురించి మొత్తం నేను డీకోడ్ చేయాలి. ఎందుకంటే కళలు ఎప్పుడు కూడా ఎలా ఉంటాయి? సింబల్స్ రూపంలో అలా పెట్టబడి ఉంటాయి. ఎందుకు మామిడి చెట్టే వచ్చింది, ఎందుకు మామిడికాయలు వచ్చిందంటే అది ఇప్పుడు దాని ఋతువు కాబట్టి. అయ్యా, అంటే ఈ స్థలంలో ఖచ్చితంగా ఏ ఋతువుకు ఏ ఆహారం అవసరమో అదే ఉత్పత్తి అవుతుందని చూపించినాడు ఆయన. నేను అనుకున్న ప్రభు నీకు వందనాలు తండ్రి, మేమైతే పాత్రలం కాదు నాయన. నువ్వు ఆ సహోదరు చూపించిన కళలో కూడా ఆమె వ్యక్తిగత విషయాలు చూపిస్తూ కూడా
ఎంత చక్కగా చూపిస్తున్నావయ్యా, పొందుకునేవాడికి పొందుకున్నంత అర్థం ఉంది అందులో. ఏ చెట్టైనా చూపించవచ్చు. ప్రస్తుత కాలం దాంది. అంటే ఈ కాలానికి సరిపడే, ఈ ఋతువుకు సరిపడే ఆహారం ఇక్కడ ఉందని చూపిస్తున్నాడు ఆయన. మనం ధన్యులమయ్యా. దేవుడు నిజంగా మనల్ని ఆశీర్వదిస్తున్నాడు ఆయన. నేను అనుకున్నాను, ప్రభా మామిడి చెట్లు అంటుంది, మామిడికాయలు ఎందుకు చూపించాలా? సడన్గా ఆలోచిస్తుంటే మా ఎదిద్దిగాడు లింగ్ అని మామిడికి కొరుకుంటూ బయటకు వచ్చిండు. ఇక్కడ ఉందిరా అసలు మ్యాటర్ అనుకున్నాను నేను. ఇది ఋతువు, ఇది కాలం, ఇది ఏ ఋతువుకి ఏ ఆహారం అవసరమో అది ఇక్కడ ఇస్తున్నాడు అన్న విషయాన్ని అక్కడ చూపించినాడు ప్రభు. నాకు అనిపించింది, నేను నిజంగానే దేవుడికి స్తోత్రాలు చెప్పిన. దేవా నిజంగా మీకు బెల్లప్పుడు కూడా కృతజ్ఞమై ఉంటాం నాయన. కానీ ఆలోచన చేయండి, ఆ ఋతువుకు సరిపడే ఆహారంలోనే ఇప్పుడు దివిటిలలో నూనె అంటే ఎట్లా ఉంటుందో తెలుసా అయ్యా? ఒక్కసారి కొనుక్కొని దగ్గర పెట్టుకుంటే మొత్తం అంతా సరిపడేది కాదు అది. ఇప్పుడు దివిటిలోనే మీరు తీసుకొచ్చినారు, నేను నిండా నూనె పోసిన తర్వాత ఏమవుతుంది? వెలుగుతున్నప్పుడు ఖచ్చితంగా నూనె అయిపోద్ది. దాని లక్షణమే అది. మీరు వెలుగుతున్నారు. నేను ఇద్దరు కూడా చెప్పా, వాడబడుచున్న పాత్ర ఖచ్చితంగా మలినం అవుతుంది. నువ్వు వాడకుండా ఉంటేనే మలినం కాకుండా పక్కన దాచిపెట్టుకోవచ్చు, కవర్లో పెట్టి ఎటగడ పెట్టుకో. కానీ వాడబడుచున్నావంటే మలినం అవుతుంది. మలినం అవుతున్నావంటే మరలా శుభ్రపరచడం అవసరం నీకు. నేను శుద్ధి చేసేది వాక్యమే. ఆ శుద్ధీకరణ కార్యక్రమంలో ప్రభురాత్రి భోజనం అనేది ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఆమేన్. అట్లాగే మీరు దివిటిలలో ఎంతగానే నూనె నింపినప్పటికీ కూడా ఈ రోజున నింపగలిగిన దానికంటే అధికంగానే నింపలేడు. మీ దివిటి ఒక్కసారి దానిపైన అంచు దాటింది అనుకోండి, పొర్లిపోద్ది. దాంతోనే మీ యొక్క జీవితాలు కొనసాగించాలా, మీ జీవనోపాధి కొనసాగించాలా. వెలుగుతున్న సేమో మళ్ళీ ఏమవుతుంది? నూనె తగ్గిపోద్ది. సమస్య ఏంటంటే చాలా మందికి మీకు తెలుసా, టుడే ఇట్ ఈస్ అ ల్యాంప్ ట్రిమ్మింగ్ టైం అంటాడు ప్రవక్త. ల్యాంప్ ట్రిమ్మింగ్ టైం అంటే ఏంటిది? ఆ ఒత్తి ఉంటుంది చూసారా, దివిటిలో వచ్చే ఒత్తి, ఆ ఒత్తికి పైన కాలుతున్నంత మట్టుకు దాని చివరి భాగం మాడిపోద్ది నల్లగా. దాన్ని నల్లగా మాడిపోయినప్పుడు ఏమవుతుందంటే వెలుతురు సరిగా రాదు. దాన్ని కట్ చేయాలా, ట్రిమ్ చేయాలా. ఆ నల్లటి భాగాన్ని తీసి సరి అయినటువంటి ఆ తెలుపుగా ఉండి బాగా ప్రజ్వలించే భాగాన్ని పైకి తీసుకురావాలా. అట్లా తీసుకురాకపోతే ఏమవుతుందా చెప్పనా? ఏమైపోతుందంటే, నేను మొన్న పోసిన తైలము నువ్వు ట్రిమ్ చేసుకోలే, ఏమవుద్ది? తైలము అయిపోయేటువంటి స్థితి, ఆ స్పీడు, ఆ వేగము నెమ్మదిస్తుంది. గుర్తుంచుకోండి, మీరు వాటర్ ట్యాంక్లో నీళ్ళు ఎక్కువసేపు ఉంటే ఏమవుతాయి? పాకురు వస్తే స్మెల్ వస్తుంది. ఆ తైలం కూడా అంతే, వేగంగా అయిపోలే వేగంగా నింపుకోవాలి, కానీ ఎల్లవెల్ల నింపుకుంటూనే ఉండాలి. అంతేనా? ఎసార్నో? వారానికి ఒకసారి కాదు పాస్టరు, వారానికి ఒకసారి కాదు వర్తమానం చదివేది. మీరు వింటున్నారా? నింపుకోవాలి అయిపోగొట్టుకోవాలి, అప్పుడే ఫ్రెష్గా ఉంటుంది అది. ఇక మధ్యలో బాధ ఏంటంటే, ఆ తైలంలో కొన్ని ఈగలు పడతా ఉంటాయి. అప్పుడప్పుడు ఈగలతోనే వచ్చింది బాధ అంతా. ఆ ఈగలు తీయడానికి కాపరి పడే కష్టము, ఆ ప్రయాసానికి ఎట్లా ఉంటుందంటే, ఖచ్చితంగా ఏమవుతుంది? కాపరి చేతికి కూడా నూనె అంటక తప్పదు. ఇక కరెక్టేనా? తీసే సమయంలో కాపరి చేతి నూనె అంటుతుంది. కాపరి ఏమనుకోడు, కానీ నూనెతో పాటు కాపరి ఈగను కూడా ముట్టాలా. ముట్టిన తర్వాత అప్పుడు అంటాం ఏమని, కాపరి చేతికి ఈగ స్మెల్ వస్తుందంత. ఏంటది? ఈ విషయాన్ని నేను నేరుగా చెప్పొచ్చు, కానీ చాలామందికి గుండెలు తట్టుకోలేవు. అందుకే నేను ఉపమాన రీతిలో చెప్తా ఉన్నా. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉపమానాలు గ్రహించుచున్న మీ కొరకే, బయట వారి కొరకు కాదు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్త. మా దివిటల్లో అధికంగా తైలం ఉంది, మా దివిటల్లో తక్కువ తైలం ఉంది. దాని యొక్క అర్థం ఈ కాలం వర్తమాన ప్రకారంగా కుండ బదులు ఒకటే విషయం. ఏంటది? మా దగ్గర వర్తమాన సంబంధమైన జ్ఞానం అధికంగా ఉంది, బుద్ధి అధికంగా ఉంది, మా దగ్గర వర్తమాన సంబంధమైన బుద్ధి తక్కువగా ఉంది. అంతేనా దాని అర్థం? ఈ కాల గడియ వర్తమానమే కదా పరిశుద్ధాత్మ బాప్తిసము. ఆ దివిటిలలో, ఆ సిద్ధలలో నూనె దేనికి సాదృశ్యము? నేరుగా ఈ కాల వర్తమానానికి సాదృశ్యం. అందుకే మీకు చెప్పా, కాలానుగుణంగా ఈ వాక్యం యొక్క అర్థాన్ని వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కో రకంగా చూస్తారు. లూథర్ కాలంలో ఈ యొక్క వచనానికి అర్థం వేరు, వెస్లీ కాలంలో ఈ వచనానికి అర్థం వేరు, మన కాలానికి వచ్చరికి దీని యొక్క అర్థము వేరు. ప్రైజ్ ది లార్డ్. అందుకే నేను మీతో మాట్లాడాలని అంశం చెప్పాను కదా. మన అంశం పేరు ప్రతి కాలంలో 4 వర్గాలు లేదా 4 రకాల ప్రజలు. అంతేనా? దానిలో 2 రకాల ప్రజలు చూసేసాం ఆల్రెడీ. ఒకటి బుద్ధి గల కన్యకలు, మరొకరు బుద్ధి లేని కన్యకలు. వ్యత్యాసం అర్థమైందా?
మీకు ఇది వ్యత్యాసం అర్థమైతే తర్వాత నేను చూపించాలని అన్ని కాలాల్లో ఎట్లాగొచ్చారో చూపించగలుగుతా. బుద్ధిగల కన్యకలు తేడా ఏంటిది? బుద్ధిగల కన్యలకు వీరికి వారికి తేడా ఏమి? ఈ కాల ప్రత్యక్షత ఒకరికి తక్కువగా ఉంది, మరి ఒకరికి సరిపడంతగా ఉంది. అంటే దాని అర్థం ఏంది? ఒకరికి నమ్మకమును విశ్వాసమును కలగజేసేంత ఉండవచ్చు, కానీ మరొకరికి అది ఎత్తబాటుకి వరుడితో పాటు వివాహము చేసుకున్నంత తగినదిగా ఉండొచ్చు. దీనిని బట్టే దేవుడు ఒకరిని బుద్ధిగల కన్యకలు అన్నాడు, మరొకరి బుద్ధి లేని కన్యకలు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కానీ ఈ రెండిటి వర్గాలకు మధ్య ఉన్న మరో వ్యత్యాసం చెప్పనా? దీంట్లో ఒకరే మాత్రమే పరిపాలించే వర్గము, మరొకరు పరిపాలించబడే వర్గము. దేవుడి సింహాసనం పైన కూర్చుండేది ఈ బుద్ధిగలే కన్యకలే. ఆమేన్. ఎప్పుడైనా సరే టాపర్కే కదయ్యా ముందు ప్లేసు, అంతేనా? అంతేనా తల్లి నాన్న? వర్తమాన విషయంలో అత్యధిక ప్రత్యక్షత కలిగిన వాడికే ముందు ప్లేస్ ఉంటుంది. తక్కువ వాడు ఎల్లప్పుడు కూడా వెనకాల కూర్చోవలసిందే, పరిపాలించబడవలసిందే. తక్కువ తైలం ఉన్నప్పుడు, తక్కువ జ్ఞానం ఉన్నప్పుడు, తక్కువ బుద్ధి ఉన్నప్పుడు. ఇప్పుడు ఆలోచన చేయండి, దీంట్లో ఒకరు మాత్రమే ఎత్తబాటులోకి వెళ్ళేది, వీరు ఎత్తబాటులో రారు. నా మాట వింటున్నారా? అసలు బైబిల్ మొత్తంలో టోటల్గా అన్ని కేటగిరీస్ ఇస్తే రెండు కేటగిరీస్ కనబడతాయి దేవుని దగ్గర రాజ్యంలోకి రావడంలో. ఒకరు దేవుని రాజ్యంలోకి వచ్చేవారు, తృణీకరించబడేవారు. వచ్చేవారు ఎవరెవరు వస్తారు? దేవుని రాజ్యంలోకి వచ్చేవారు బుద్ధిగల కన్యకలు వస్తారు, బుద్ధి లేని కన్యకలు వస్తారు. వధువుకు సహాయం చేసిన వారు వస్తారు. 144,000 మంది ఇజ్రాయేలు వస్తారు. తృణీకరించబడేవారు 2 కొరింథీ 6:17. ఆసక్తిగా ఉందా? నూతనంగా ఆయన పట్టుకోగలుగుతున్నారా? గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీతో మాట్లాడుతుందని పట్టుకోండి. 2 కొరింథీ 6:17. అరే దేవుని ఆలయానికి విగ్రహాలకు ఏం సంబంధం అండి? ఆమేన్. ఎస్. ఎవరి మధ్య నుండి? ఇంకొంచెం ముందుకు చదవండి. ఇంగ్లీష్లో చూడు తల్లి. మీరు ఇంకొంచెం పైకి ముందుకెళ్ళారనుకోండి, వెలుగుకు చీకటికి పొత్తేమి, విశ్వాసికి అవిశ్వాసికి పొత్తేమి అనుకుంటూ పైనుంచి కింద దాకా వస్తాడు. జ్ఞాపకం చేసుకోండి. నేను మీతో మాట్లాడాలనుకున్న 4 వర్గాలు, ఇది 3వ వర్గం. మొదటి వర్గము బుద్ధి కలిగే కన్యకలు, 2వ వర్గము బుద్ధి లేని కన్యకలు, 3వ వర్గము అవిశ్వాసులు. అవిశ్వాసులు అంటే వాళ్ళ విశ్వాసమే ఉండదు బ్రదర్. వాళ్ళు ఎన్నటికీ కూడా విశ్వాసం కనబడడం అనేది అసాధ్యం అసలు. మరి ఇప్పుడే వాక్యం వింటారు, వాక్యం విని బోధన చేసి ఇంటికి వెళ్ళే వెంటనే వారి సమస్యల విషయంలో ఇది అవుతుంది అంటారా? మా ఆయన మారతాడు, మారలేని ఎప్పుడైనా అంతే, మావిడ ఎప్పుడు అంతే, మా బతికింతే, మా కుటుంబాలు ఇంతే, మా సంఘం ఇంతే అంటూ వారి మాటల్లోనే, వారి తలంపులోనే ఎక్కడైనా సరే అవిశ్వాసపూరితమైనటువంటి విషయాలు కనబడుతూ ఉంటాయి. యూ కెన్ జడ్జ్ ఎ ట్రీ బై ఇట్స్ ఫ్రూట్. ఒక వ్యక్తి యొక్క మానసిక స్థితి అవ్వచ్చు, ఆత్మీయ స్థితి అవ్వచ్చు, వారి క్రియలను బట్టి చూసి చెప్పవచ్చు. ఆమేన్. ఇది 3వ వర్గము, మత్తయి సువార్త. 4వ వర్గం కూడా మీకు పరిచయం చేసి మనం ముందుకు సాగిపోదాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 29వ వచనం. అయ్యో వేషధారులైనటువంటి శాస్త్రులారా, పరిసయ్యులారా, చాలు చాలు. అయ్యో, ప్రవక్తల సమాధులు కట్టించాలంటే బయటోడు వచ్చి కట్టడు, అన్యజనుడు వచ్చి కట్టడు. ఖచ్చితంగా అట్లా కట్టాలంటే నమ్మకం కలిగిన వాడు, విశ్వాసవంతుడని చెప్పుకుంటున్నవాడై ఉండి మందిరంలో తనంతు తన భాగంగా తను ఏది చేయాలో, దశంభాగ రూపంలో, చందాల రూపంలో ఏది చెల్లించాలో అది చెల్లించేవాడే ప్రవక్తల యొక్క సమాధులు కట్టేది. 4వ వర్గము వేషధారుల వర్గము. నా మాట వినండి. 1 బుద్ధి కలిగిన కన్యకలు, 2 బుద్ధి లేని కన్యకలు.
3 వేషధారులు, 4 అవిశ్వాసులు. పర్లేదు, అటు ఇటు అయితే ఉంది. అంటే ఫ్లో వెళ్దాం. దేవుని దగ్గరికి తొందరగా పోయేటోళ్ళు బుద్ధికి వెళ్ళినవారు, లేటుగా వచ్చేవాళ్ళు, దేవుని గురించి కొద్ది గొప్ప తెలిసి నటించేవాళ్ళు వేషధారులు, అసలుకే దూరం అయిపోయేటోళ్ళు. ఈ ఫ్లో బాగుంది, ఈ వరుస క్రమం బాగుంది కదా. వీరి మధ్యలో వ్యత్యాసం తెలియాలి. నేను ఒక మాట చెప్తా, బాధ కలిగిస్తాను మీ అందరికీ. మన సంఘంలో కూడా ఈ 4 ఉన్నారు. అట్లాంటి నమ్ముతున్నారా ఇంకా మీరు? తుమ్మితే సత్యం అన్నట్టుగా అవన్నీ తప్పు పట్టకూడదు. ఆయన తుమ్మిపోయిన వాక్యం సత్యమే, ఎల్లవేళ వాక్యం సత్యమే. మొదటి గుంపు బుద్ధిగల కన్యకలు ఖచ్చితంగా మన మధ్యలో ఉన్నారు. ప్రతి వర్తమాన సంఘంలో ఉంటారు. బుద్ధి లేని కన్యకలు ఉంటారు, వేషధారులు ఉంటారు, తర్వాత అవిశ్వాసులు ఉంటారు. వీరుండక మానదు. కానీ దేవుడు అందరిపైన సమానంగా తన కృపావర్షాన్ని కురిపిస్తూనే ఉన్నాడు ఆయన. అట్లాగే అందరికీ ఈ వాక్యం వినిపింపబడతా ఉంటుంది. దాంట్లో కొంతమంది ఈ వాక్యమును బట్టి తమ బుద్ధిని, జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఇష్టపడేవారు. కొంతమంది సరిపోతుందని అక్కడ నిలిచిపోయారు. కొంతమంది వింటున్నట్టే మొహాలు పెడతారు. వాళ్ళ మొహాలు వింటుంటే నేను చెప్తాను, కొంతమంది పెద్దల పేరు చెప్తే ఫీల్ అవుతారు. చిన్నపిల్లలు నేను చూసినప్పుడు వాళ్ళ ఫేస్లో ఎలా ఉంటే తెలుసు, పాట పాడినప్పుడు కానీ వాక్యం వింటున్నప్పుడు నేను చూసినప్పుడే అంటారు. నేను చూస్తున్న విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి. మళ్ళీ పక్కన చూసారనుకోండి, అంతే, ఇక మళ్ళీ ఎప్పటికీ గెలిచిపోతుంది. కొంతమంది చిన్నపిల్లకి వెళ్ళి బాగా ఏడుస్తారు ప్రార్థనలో ఉన్నప్పుడు కానీ మిగతా సమయంలో. వాళ్ళు ఏడుస్తూ నన్ను చూస్తారు, నేను చూస్తున్నా లేదా అని. అంటే నా నుంచి అక్నాలెడ్జ్మెంట్ పొందుకోవడానికి, అబ్బా భలే ప్రార్థన చేస్తున్నారు వీళ్ళు అనిపించుకోవడానికి. ఇదంతా వేషధారణ జీవితాలు. ఇలాంటివి లేకపోలే అంటే పాస్టర్ని చూడగానే కదులుతారు. చూసారా, ఇప్పుడు టైం అవ్వగానే మందిరానికి రావడం ఉండదు. పాస్టర్ని చూస్తేనే పదండి 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 పదండి. అంటే దేవుడితో కాదు మన సంబంధం, ఇక్కడ పాస్టర్తో. క్రమంతో సంబంధం కాదు, పాస్టర్తో. ఏదో చూపించుకోవాలా, ఏదో కనపరుచుకోవాలా, ఎక్కడో వేషాధారణ జీవితాలు. నా మాట వింటున్నారా? నేను మన గురించి చెప్పుకోవడం లేదు, 3వ వర్గాన్ని గురించి మాట్లాడుతున్నా. ఈ 3వ వర్గము ఎల్లప్పుడూ కూడా చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దేవునితో పాటు కలిగేటువంటి ఒక వ్యక్తిగతమైనటువంటి అన్యోన్యమైన ఒక సంబంధం కానీ సహవాసాన్ని కలిగి ఉండరు వీరు. దే ఆర్ జస్ట్ షో ఆఫ్, చూపించుకునేటువంటి ప్రయత్నాలు కనబడుతూ ఉంటాయి. వ్యక్తిగతం ఉండదు. ఇప్పుడు ఉదయకాలము సెషన్కి ఉపవాస ప్రార్థనలో, మధ్యాహ్న సెషన్కి, మళ్ళీ దానికి రాత్రికాల జరిగే సెషన్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది చూసిరా. ఆ గ్యాప్లో ప్రభుత్వ వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉందామని ఆలోచన ఉండదు. ఇది ఏదో వాక్యం చెప్తున్నారు కాబట్టి లోపల ఉండాలి, వాక్యం లేకుండా బయట ఉండాలి. ఇట్స్ జస్ట్ షో ఆఫ్. నా మాట వింటున్నారా? కేవలం షో ఆఫ్ అన్నట్టు. అది తర్వాత నిజమైనటువంటి దేవుడితో పాటు ఎల్లవేళలా యొక్క భోజనం చేస్తూ ఉండాలి అంటే ఉపవాసం అంటే అది కదా, అది అలాంటి ఒక ఆలోచన విధానం కలిగి ఉండదు. సరే, దీని గురించి ఎంత తక్కువ మాడితే అంత మంచిది, మొహాలు మాడితే. 4వ దాని గురించి మాట్లాడుకుందాం. అవిశ్వాస వర్గం చెప్పాక వీళ్ళకి నమ్మకం అసలు ఉండదు, విశ్వాసం ఉండదు, ఏది కనబడదు. ఈ వర్గము పౌలు గారు రావడానికంటే ముందు నుంచే మొదలు పెట్టబడింది. ఈ వర్గము పాత నిబంధనల నుంచే ఉంది. ఈ వర్గాలు అందుకే అనడం మన వర్తమాన అంశమే అది. ఏమని? 4 క్లాషెస్ ఆర్ 4 రకాల ప్రజలు ఇన్ ఆల్ ఏజెస్. అన్ని కాలాల్లో 4 వర్గాల ప్రజలు. ఇది ఎప్పటి వరకు జరుగుతున్నాయి అంటే చివరకు ఎత్తబడే వరకు ఈ వర్గాలు ఉండితాయి. ఎందుకంటే ఎత్తబడిన తర్వాత ఒక వర్గం పోతుంది, 3 వర్గాలు మిగిలిపోతాయి. ఆమేన్. అందుకే దేవుడు ఎత్తబడుచున్నప్పుడు సందర్భంలో కూడా ఈ 4 ఉంటాయని చెప్తాడు మాట. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం. చాలామందికి విన్నట్టుగానే అనిపిస్తాయి. మీ వంటి మహాజ్ఞానం ముందు ఇలాంటి కొన్ని వర్తమానాలు ఓర్చుకోండి. ఆగమ్మా, నేనే తీయలేదు ఇంకా. చదవమ్మా. అన్యాయము చేయవాడు ఇంకా అన్యాయము చేయనిము, అపవిత్రుడైన వాడు అపవిత్రుడుగానే ఉండనివ్వయా, నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు. ఎప్పుడైనా ఈ వాక్యాన్ని తీక్షణం గమనిస్తే మళ్ళా ఇక్కడ 4 వర్గాలు కనబడుతున్నారు. అయ్యా తీక్షణం గమనించాడు. ఇంగ్లీష్లో చూద్దాం, తెలుగులో కొంచెం కన్ఫ్యూజన్స్ కనబడతా ఉంటుంది. ఇంగ్లీష్లో ద హైయెస్ట్ టాపెస్ట్ ప్రియారిటీ ద హోలీ వన్స్, పరిశుద్ధులు. ఇంగ్లీష్లో అదే ఉందా తల్లి? ఏమన్నా? హీ దట్ ఈజ్ అన్జస్ట్ ఒక వర్గము,
ఫిల్తీ నేను వర్గాలు చెప్తున్నా. అన్జస్ట్ అనే ఒక వర్గము, ఫిల్తీ అనే రెండో వర్గము, రైచియస్ అనేది మూడో వర్గము, హోలీ అనేది నాలుగో వర్గము. ఇప్పటిదాకా నేను మీతో మాట్లాడిన 4 వర్గాలను చూసారా? ప్రకటన 22:11 దాని గురించి మాట్లాడతారు. ఈ 4 వర్గాలు వాళ్ళే ఎత్తబడుతూ వర్తమానమైన సంబంధమైన జ్ఞానమును బుద్ధిని అధికంగా కలిగి ఉండి తమ దివిటిలలో శిథిలలో అధికమైన నూనెను కలిగి ఉండి వరుడు వచ్చే వరకు కూడా కాపాడుకోగలుగుతున్న వాళ్ళు మాత్రమే హోలీ పీపుల్. హోలీ అంటే పరిశుద్ధత. ఈ పదం వినగానే మనకు వాక్యం గుర్తు రావాలా? ఎందుకంటే ఇది ఉన్న వాళ్ళు మాత్రం దేవుని చూడగలుగుతారట. అయ్యా కరెక్టేనా? ఇది ఉన్న వాళ్ళు మాత్రమే ప్రభువుని చూడగలుగుతారని మనకు మత్తయి సువార్త మనకు 5-6 అధ్యాయాలు కనబడుతూ ఉంటుంది. అలాంటి పవిత్రత, ఆ పరిశుద్ధత ఉన్న వాళ్ళు మాత్రం. ఇది వధువుకి సాదృశ్యంగా మాట్లాడిన మాట. ఏంటిది? రెండో వర్గం ఏంటిది? హోలీ, పరిశుద్ధులు. 2 నీతిమంతులు. 3 ఫిల్తీ. 4 అన్జస్ట్. గమనించండి. తెలుగులో మాట్లాడుకుందాం. కొంతమంది క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టినారు. పరిశుద్ధులు, నీతిమంతులు, ఫిల్తీ అపవిత్రులు, తర్వాత అన్యాయం చేయవారు. ఇప్పుడు అంటే బ్రదర్, రెండో వర్గం నీతిమంతుల పేరు ఎట్లా పెట్టావయ్యా? నీతిమంతులు ఎత్తబడతారుగా. ఆమేన్. నీతిమంతులు ఎత్తబడతారుగా. కానీ నాయన నువ్వు ఎప్పుడైనా సరే నీతిమంతులు అనేటువంటి నీతిని గురించి కానీ ఎప్పుడైనా లోతుగా చూసావా? చూడలే. నీతి అంటే బాప్తిజం అంటే నీతి, అంతే. నీ 18 ఏళ్ళ నీ చరిత్ర. నీతిమంతుల గురించి మనం ఆలోచన చేయాలా? బైబిల్ ఎవరిని నీతిమంతుడు అన్నాడు? వధువుకు సహాయం చేసినాడు కూడా నీతిమంతుడే. నా మాట వినండి, ఇది కొత్తగానే ఉంటుంది. వధువుకి సహాయం చేసినవాడు నీతిమంతుడే. మరొక మాట చెప్పనా? బుద్ధి లేని కన్యకలు కూడా నీతిమంతులే. ఎందుకంటే వారు సాంగత్యం ఎరగకుండా తమ యొక్క కన్యత్వాన్ని కాపాడుకున్నటువంటి వాళ్ళు, అపవిత్రతలో పడిపోకుండా జారిపోకుండా నిలచిన వారు కనుక వీరు పరిశుద్ధులు కాకపోవచ్చు, నీతిమంతులే. ఎట్లా చెప్తావా? మాకు ఏదైనా ఉదాహరణ ఇవ్వగలుగుతావా? 2వ తిమోతి, సరే 2వ పేతురు 2వ అధ్యాయం 6వ వచనం. 2వ పేతురు 2వ అధ్యాయం 6వ వచనం చదవండి. మరియు ఆయన సొదొమ గొమొర్రా పట్టణములను భస్మము చేసి భక్తిహీనులకు వారికి దృష్టాంతములుగా ఉంచుటకై దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును. ఆగండి. బైబిల్లో లోతు నీతిమంతులను పిలిచినాడు ఆయన. ఒక క్వాలిటీ రూపంలో మాట్లాడలే, ఒక స్వభావ రూపంలో, ఒక గుణలక్షణ రూపంలో మాట్లాడతలే. ఆయన ఏమంటున్నాడంటే లోతుని ఎలాగైనా పరిగణించాడంటే హీఈస్ ఎ రైచియస్ మ్యాన్. ఆయన నీతిమంతుడు, బట్ హీఈస్ నాట్ హోలీ. ఆయన పరిశుద్ధుడు కాదు. నేను ఇప్పుడు మీకు చూపించిన 4 వర్గాలను ఇప్పుడు మీకు ఆ కాలంలో చూపిస్తా. అక్కడ ఉన్నటువంటి ఆ కాలంలో వధువుకు సాదృశ్యంగా ఉండి పరిశుద్ధమైనటువంటి వర్గానికి, ఆ కాలానికి సంబంధించబడినటువంటి ఆ కాల వర్తమాన ప్రత్యక్షతల్ని, బుద్ధిని, జ్ఞానాన్ని అధికంగా పొందుకొని తన దివిటిలో అత్యధికంగా నూనెను పెట్టుకున్నటువంటి ఆ వధువుకు సదృశ్యమైన వ్యక్తి అబ్రహాము. అబ్సల్యూట్లీ నో డౌట్. అందుకే అతనికి ఏ శ్రమలు లేవు. కానీ లోతు బుద్ధి లేని కన్యకలకు సాదృశ్యం. వీరు శ్రమల గుండా రావాలా. అందుకే ఇతడు సొదొమ గొమొర్రాలో శ్రమల గుండా వచ్చాడు. అంతేనా? అక్కడికి వెళ్ళగానే దూతలు వచ్చినారు. దూతలు రాగానే వాళ్ళు మేము సంఘం ఇస్తామని చెప్పేసి ఇంటి చుట్టూ మూగి రాత్రంతా తలగనొప్పి పెట్టించి ఆయన ద్వారబంధకాలు మూసివేసి, చూసారా, బుద్ధి లేని కన్యకలకు నీతిమంతులను పేరు పెడుతున్నాడు ఆయన. అందుకే ఆ ప్రకటన 22:11 ఉన్న మాటను మీరు గమనించాలండి. అదేదో బుద్ధి లేని వాడిని, బుద్ధి లేని అన్యాయంగానే ఎట్లా పడితే అట్టగా మాట్లాడుకునే వాక్యం కాదు. 4 వర్గాల ప్రజల్ని చాలా బలంగా చూపించినాడు ఆయన, చాలా బలంగా. సరే, ఇప్పుడు ఆ కాలంలో వధువుకు సాదృశ్యం గారు ఉన్నారు, అబ్రహాం గారు ఉన్నారు. ఆయన సంపూర్ణంగా సరిపడంత తలని పెట్టుకుని వధువుకు సాదృశ్యంగా నిలబడినాడు.
శ్రమల కాలం గుండా వచ్చినటువంటి నీతిమంతుడు అనే పేరు కలిగినటువంటి వాడిగా నీతిమంతుడైనటువంటి లోతున్నాడు. ఈయన నీతిమంతుడే, రైచియస్, బట్ హీఈస్ నాట్ హోలీ. ఆయన దేవుని పిల్లల్లోని పిల్లోడే, బట్ హీఈస్ నాట్ ద ఒరిజినల్ సీడ్. నిజమైనటువంటి బీజం కలిగిన వాడు అబ్రహామే, ఇతడు అతనితో పాటు పక్కన ఉండేవాడు మాత్రమే. కరెక్టేనా? ఆలోచన. తర్వాత ఇప్పుడు ఇంకో వర్గం రావాలి. ఏది? వేషధారుల వర్గం రావాలిగా. ఎవరి వేషధారుల వర్గము? లోతు భార్య. అరే, ఆ శ్రమల కాలం కూడా వచ్చి బయటకు వచ్చి ఆల్రెడీ విమోచన పొందినట్టు, నేను భక్తిపరనంటే, దూతల మాట విన్నట్టే, దాటిపోయినట్టే చూసింది. కానీ అప్పుడు కూడా ప్రకటన గ్రంథంలో 3 కప్పలు ఉంటాయి. ఆ 3 కప్పల గురించి ప్రవక్త మాట్లాడుతుంటాడు, దీస్ ఫ్రాగ్స్ ఆల్వేస్ లుక్ బ్యాక్వర్డ్స్. ఎల్లగా చూసేటిది అది. వేషధార లక్షలు అట్టే ఉంటాయి. ఇక్కడ లోతేమో నీతిమంతులకు, బుద్ధి లేని కన్యకలకు, దివిటిలో సరిపడనటువంటి ఆ తైలాన్ని కలిగిన వాడికి సాదృశ్యంగా ఉండి, అడి భార్య మాత్రం ఎట్లా ఉంది? ఆయన భార్య వేషధారురాలు. వచ్చినట్టే వచ్చింది, చూసినట్టే చూసింది అని మళ్ళీ వెనక్కి జారిపోయింది. మొత్తానికి ఏమైంది? దేవుడు వ్యభిచారాన్ని క్షమిస్తాడు, వేషధారాన్ని క్షమించాడయ్యా. వ్యభిచారాన్ని, దొంగను, లోబులు అందరినీ క్షమిస్తాడు, కానీ వేషధారాన్ని క్షమించాడు. నీకేం తెలియదు అనుకో, ప్రభు నాకు తెలియదు అడుగు. తప్పు చేసావనుకో, నేను నా మాట మంచిగా వినండి, మీ కుటుంబాల్లో కూడా చెప్తా ఉన్నా, నేను సంఘం అందరిలో చెప్తా ఉన్నా. మీరు అత్యంత భయంకరమైన పాపాలు అనుకోకుండా పడిపోయింది, అనుకోకుండా పడిపోయి ప్రభు దగ్గర మోకరిల్లిపోయి, ప్రభు నన్ను క్షమించు, తెలుసో తెలియక చేశాను, మరలా నీ రక్తం కింద నన్ను పెట్టుకుంటున్నాను, దయచేసి నన్ను కడుగు అని తాను పాపి అనుకున్న వాడిని దేవుడు క్షమించి దగ్గర తీసుకుంటాడు. కానీ భక్తి లేకపోయినా భక్తి అని చెప్పుకుంటూ, భక్తి క్రియలు చేయకుండా 10 మంది ముందు భక్తి పరులను చూపించుకునే వారికి మాత్రం ఎన్నటికీ క్షమాపణ ఉండదు. దేవుడు ఈ కాల ప్రవక్త కూడా మాట్లాడింపజేసిన మాట అది. వ్యభిచారణ క్షమిస్తాను, కానీ నేను వేషధారణ క్షమి. ఎందుకంటే దేవుడు ఈ 4 వర్గాలలో చివరి అవిశ్వాసుల కన్నా వేషధారణ అత్యంత ఘోరంగా, హీనంగా చూస్తాడు. వారిని నోట నుండి ఉమ్మి వేసేవారిగా చూస్తాడు. వారిని ఎన్నడూ కూడా పట్టించుకోడు. చాలా ప్రమాదకరమైనటువంటి గుంపది. ఇప్పుడు లోతు యొక్క భార్య మాత్రము వేషధారణ యొక్క సాదృశ్యంగా కనబడుతూ ఉంది. నమ్మినట్టే ఉంది. ఏమని? లోతు అలా భార్యకి చెప్పినాడు, అమ్మ నువ్వు రా, దూతలు వచ్చినారు, ఇగో నీకు తెలియడంలే, వీళ్ళు మన చుట్టూ ఇంటి చుట్టూ తిరుగుతున్న వీళ్ళ గురించి భయపడ్డాం కాదు, తర్వాత పెద్ద అగ్నితో కూడుకుని ఒక వర్షం రాబోతుందమ్మా, అగ్ని గంధకాలు పడతాయి పైనుంచి, మనం చనిపోతాం రా తల్లి, వీటిని వదిలేసే, వీటిని నమ్ముకుంటేనే పాపంగా పెంచబడింది, వీటిని చూడబాక అంటే సరే అన్నది, కానీ మనసు అడ్డేలాగుతుంది. ప్రయాణం చేసి మొత్తానికి ఆ పట్టణం దాటిందే, కానీ పట్టణం దాటిన తర్వాతనే సరే మళ్ళీ వెనక్కి తిరిగి చూసింది. వేషధారణ జీవితానికి సాదృశ్యంగా కనబడింది ఆమె. ఇప్పుడు అక్కడ అవిశ్వాస గుంపు ఎవరు? ఆ సొదొమలో నివసిస్తున్న వారందరూ అవిశ్వాస గుంపులు. ఎవడు నమ్మలేగా. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. కొత్తగా వింటున్నారా, సైలెంట్గా ఉన్నారా, అర్థం కాక సైలెంట్గా ఉంటున్నారా? అంతేనా? స్పష్టత ఇవ్వండి. ఎందుకంటే అర్థం కాకపోతే చెప్పండి. ఇక్కడ నిలిచిపోయి మరింత లోతుల్లోకి దేవుణ్ణి అడుగుదాం, ముందుకు సాగిపోయినట్లుగా. కానీ మీ తలపై నుంచి వీటిని దాటనివ్వకండి. నేను మరలా చెప్తా ఉన్నా, నేడు ఈరోజు వర్తమాన సంఘాలు, చాలా సంఘాలు కూడా వారి యొక్క సంఘాలలో ఉన్నటువంటి తైలం చాలా తక్కువ. నా మాట వినండి, కొన్ని సంఘాలలో తైలం చాలా తక్కువ, ఆర్భటాలు ఎక్కువ, హంగులు ఎక్కువ, తైలం తక్కువ. అందుకే తెలుగులో సామెత ఉంటుంది కదయ్యా, ఏందది? నిండుకుండా తొనకదు, అంతేనా? ఖాళీ పాత్రలు ఎక్కువ శబ్దాలు చేస్తూ ఉంటాయి అంటాడు. నిండుకున్నది ఏది శబ్దం చేసి చక్కగా దాని పైన చేసుకుంటూ పోతుంది, నిండుకుంటుంది కాబట్టి. అది తైలం తక్కువ ఎక్కువ శబ్దాలు చేస్తుంది ఇవాళ రేపున. తైలం నిండుగా ఉన్న వాళ్ళు నోరంసం కూర్చుని ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోయి వాళ్ళ వెళ్ళిపోతారు వరుడి కోసం ఎలాగా. అందుకే దేవుడు అంటాడు, ఈ 4 వర్గాలు చాలా జాగ్రత్త. ఈ 4 వర్గాల్లోనే, ఎందుకంటే ఇజ్రాయేల్ వర్గాల గురించి పక్కన పెట్టేసేయండి, ప్రస్తుత కాలం మనం మాట్లాడుకుందాం. ఇజ్రాయేల్ యొక్క కాలం ఇంకా ప్రారంభించలా. మనం ఎత్తబడితేనే వాళ్ళ కాలం ప్రారంభమయ్యేది, ఎత్తబడకుండా వాళ్ళ కాలం ప్రారంభం అవ్వదు. కనుక ప్రస్తుతం ఈ 4 వర్గాలు చాలా ప్రాముఖ్యమైన వర్గాలు. దేవుడు దీంట్లో వధువుకు సహాయం చేసిన వారిని సైతం కూడా నీతిమంతులనే పిలుస్తున్నాడు. నేను ఆకలి కొంటిని, మీరు నాకు ఆహారం ఇచ్చిద్దరు, నాకు వస్త్రములు లేవు, మీరు నాకు వస్త్రాలు ఇచ్చిద్దరు, నేను బందినై ఉండగా నన్ను మీరు వచ్చి పలకరించిద్దరు. నీతిమంతులారా, లోకం పుట్టినది మొదలుకొని
ఈ కుడివైపు ఉన్నటువంటి గొర్రెలారా, ఎడమవైపు ఉన్న మేకలారా. ఆ గొర్రె మేకలు మనం కాదు. ఆ గొర్రెలు మేకలు నిలబడే సమయానికి మనం తీర్పు సింహాసనం దగ్గర నిలబడతాం ప్రభుతో పాటు. అక్కడ ఉంటాయి అవి. నేను అన్నమాట పెట్టినారా? అందుకే దేవుడు అన్ని చోట్ల నాలుగిటి గురించి మాట్లాడతాడు. ఈ 4 వర్గాల ప్రజలే ప్రతి చోట ఉంటారు కాబట్టి ఈ 4 వర్గాలకు సంబంధించిన విషయాలు ఆయన ప్రథమ సంఘ కాలం నుంచి ఇదే మాట మాట్లాడుతూ వస్తున్నాడు. ఆయన మరొక మంచి విషయం చూపిస్తాను చూడండి మీకు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 3వ వచనం. చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. ఈ మాట వినండి. విత్తువాడు ఎవడు? వీడు పరిశుద్ధాత్ముడు. కానీ మనుషులను వాడుకొని చేయాలా? ఆ కాలానికి సంబంధించిన ప్రవక్త ద్వారాను, ఒక సంఘానికి సంబంధించిన కాపరి ద్వారాను ఇవన్నీ ఈ ఉపమానాలు అందరికీ ఉపయోగపడతాయి. అందరిపైన ఆపాదించబడేదే. ఈ కాల ప్రవక్త ద్వారా పంపించబడినటువంటి విత్తనాలు కూడా అదే స్టోరీ. ఈ సంఘానికి సంబంధించిన కాపరి ద్వారా వచ్చేప్పుడు ఇదే స్టోరీ. ఏంటది? ఇక్కడ కొన్ని విత్తనాలు విత్తబడతా ఉంటాయి. విత్తబడేప్పుడు ఏం జరుగుతున్నాయి? కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడేసరికి అసలు ఆ విత్తనానికి వేరు మొలకెత్తే అవకాశం దగ్గరలేదు, కాకెత్తికిపోయింది అప్పుడే. ఇది అవిశ్వాస గుంపుకు సాదృశ్యం. లాస్ట్ 4th గ్రూప్ ఉంది చూసారా? ఆ చిట్ట చివరి గుంపుకు సాదృశ్యం. సంఘంలో మళ్ళీ చెప్తాను, ఇది ఇప్పుడు ఒక్క రోజులు అయిపోయేది కాదు. అప్పుడు నేను మంచి బోర్డు గీసి టేబుల్ వేసి మరీ చూపిస్తాను. ప్రస్తుతానికి అర్థమైనట్టుగా రాసుకోండి. చిట్ట చివరి గుంపుకు సాదృశ్యం ఎవరు? త్రోవ పక్కన పడినటువంటి విత్తనాలు. త్రోవ పక్కన పడితే ఎక్కడ మొలుస్తాయా? మొలిచే అవకాశం ఉండదు. దారి పెంట పోయి బాటసారి ఎత్తుకపోతాడు, ఓ పక్షులు ఎత్తుకపోతాయి, ఏది పడితే ఎత్తుకపోతుంది. అంతేనా? ఇప్పుడు నేను కొన్ని విత్తనాలు వేస్తా, ఏమవుద్ది ఇక్కడ ఏమవుద్దంటే కాపరితో లేనటువంటి ఆ సాన్నిహిత్యమును బట్టి ఆ విత్తనం కనీసము త్రోవ పక్కన పడి పూర్తి అక్కడికక్కడే ఈరోజు ఈ గేటు దాటి బయటికి వెళ్ళిన లోపలనే ఈ వాక్యం అక్కడికడే ఎగిరిపోతుంది. ఈ వాక్యం ఉండదు, నిలిచి ఉండదు. ఇక నా మాట వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. నిలిచి ఉండదు. మీరు ప్రవక్తను నమ్మితేనే ప్రవక్త వర్తమానాన్ని పట్టుకోగలుగుతారు. అంటిల్ అన్లెస్ యూ లవ్ గాడ్ యూ కెనాట్ లవ్ హిస్ కమాండ్మెంట్స్. దేవుని ప్రేమించలేకుండా దేవుని ఆజ్ఞలు, సూచనలు, కట్టడాలు మీరు పాటించలేరు. కాపరిని ప్రేమించలేకుండా కాపరి నుంచి వచ్చే ఆత్మీయ ఆహారాన్ని తీసుకోలేరు. యాజ్ సింపుల్ యాజ్ దాట్. మొట్టమొదటిగా దుష్టుడు పనిచేసే కార్యం అక్కడే. మెల్లగా కాపరితో పాటు ఆ సమతుల్యత తీసేస్తాడు. ఎప్పుడైతే కాపరితో సమతుల్యత పోయిందనుకోండి, అప్పుడు ఎలా కనబడుద్ది? ఏది చెప్పినా సరే, ఇప్పుడు ఈ బ్రదర్కి నాకు సమతుల్యత కోల్పోయినా, నేను కోల్పోతే నేను అంటున్నా, నేను ఏ ఉపమానం అన్న తీసుకోండి, ఏ ఉదాహరణ చెప్పండి, ఈయన అంటాడు నన్నే అన్నాడు అంటాడు. ఆయన నన్ను గురించి వ్యక్తిగతంగా అన్నాడు అంటాడు. ఆయన నా మాట వింటున్నారా? దైవ సాక్షిగా ఆ మాట చెప్పేప్పుడు ఈయన నా దృష్టిలో లేకపోవచ్చు. ఈయన మాత్రం ఏమంటాడు? ఆయన నన్నే అంటాడు, నన్నే టార్గెట్ చేస్తున్నాడు. సమస్య ఏంటంటే నువ్వు కాపరిని ప్రేమించలేకపోయినావు. నీలో విత్తనము ఎక్కడ పడుతుంది? త్రోవ పక్కన పడుతుంది. అది అన్నిటికీ మొలకెత్తదు. వెంటనే కాకెత్తిపోద్దని అసలు. ఇది అవిశ్వాసులకు, అవిశ్వాస గుంపుకు సాదృశ్యం. ఇప్పుడు నేను చెప్పిన ఈ ఉదాహరణ నీలో జరుగుతుందా? జాగ్రత్త సంగమా. నువ్వు అవిశ్వాస గుంపులో ఉన్నావు, వెంటనే నీ గుంపు మార్చుకో. వేరే కోర్సులో జాయిన్ అవుతావా? జాయిన్ అవ్వాలా? ఫీజు ఎక్కువైనా జాయిన్ కావాలా? ఒకవేళ క్లాస్లో టైమింగ్స్ ఎక్కువైనా కొద్దిగా శ్రమ ఉన్నా సరే వేరే గుంపులో జాయిన్ కావాలా? ఆ గుంపులో మీరు ఉండబాకండి. మీరు నా మాట వింటున్నారా? 2వ గుంపు రాతి నేల మీద పడ్డది. స్టోనీ ల్యాండ్. రాతి మీద పడ్డప్పుడు విత్తనం బయటకు వస్తుంది. విత్తనం యొక్క వేరు బయటకు వస్తుంది. వేరు వస్తుంది కానీ అది ఇప్పుడు త్రోవ పక్కన పడితే దానికి వేరనే స్థాయి దగ్గర రాదు. అది పడ్డ వెంటనే ఎగిరిపోతుంది. విత్తనం గాలికే కొట్టుకుపోవడమో లేకపోతే పక్షెత్తుకుపోవడమో జరుగుద్ది. కానీ ఈ స్టోన్ రాయి మీద పడ్డదే ఇది వేషాధారణకు సాదృశ్యం. వీళ్ళు ఏం చేస్తారంటే ఓ విత్తనం పొడనే పడింది, మొలకెత్తింది అన్నట్టుగా చూపిస్తారు. ఎంత మొలకెత్తుద్ది? కొంచెమే, ఇంత మొలకెత్తుద్ది, రాయి తగులుద్దిగా, చచ్చిపోద్ది అక్కడికక్కడే. ఇది ఎట్లా అంటానంటే బూడిదలో పడిన గాడిద టైప్ అన్నట్టు. ఇదంతా వాక్యం వినగానే జై చేసేద్దాం, జై పరిశుద్ధత అయిపోయింది. కానీ నేను ఇక్కడ నుంచి ఎట్లా ప్రార్థన చేస్తాను అనుకుంటే ఇంటికి పోయినప్పటి నుంచి ఇక చూడు అంటారు. ఇంటికి వెళ్ళిన వెంటనే గుర్రు కొట్టి అంటారు. ఇది ఈ బ్యాచ్ అన్నట్టు. ఇది ఒకవేళ అలాంటి బ్యాచ్లో మీరు ఉన్నట్లయితే జాగ్రత్త సంగమా. వీరికి కూడా దేవుడి యొక్క రాజ్యంలో వారికి స్థానం లేదు కనుక
నువ్వు అలాంటి వారిలో నువ్వు ఉండబాక. అంటే కార్యం జరుగుద్ది, విత్తనం పడుద్ది, జీవం ఉంటుంది, ఆ విత్తనంలో జీవం ఉన్నది, మొలకెత్తింది, వేరొస్తుంది, రాయి లోపలికి దిగదు కనుక, రాతి హృదయం కనుక దాని ఎన్నటికీ కూడా అది దాని స్థానాన్ని చూసుకోలేదు. ఇది ఎవరికి సాదృశ్యంగా ఉంది? వేషధారులకు సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు లోతు బ్యాచ్ తీసుకొద్దామా? లోతు బ్యాచ్ చదవమ్మా. ఆ పడ్డ విత్తనం మంచిది, ఆ విత్తనంలో జీవం ఉన్నది, అది మొరకెత్తింది, వేరు మంచిగా పారింది, భూమిని తన్ను కూడా లోపలికి పోయింది, కానీ తాన్నింది కొంచెం పైకి వచ్చేసి ఎదిగేసరికి పైన కొన్ని ముళ్ళ కంపలు అడ్డంగా కుచ్చుతున్నాయి, ఐహిక విచారాలు కుచ్చుతున్నాయి. ఏది? ధన సంబంధమైన ఇబ్బందులు గుచ్చుతున్నాయి, ఆరోగ్య సంబంధమైన బాధలు గుచ్చుతున్నాయి, కుటుంబ సమస్యలు గుచ్చుతున్నాయి, వ్యక్తిగత బలహీనలు గుచ్చుతున్నాయి. నా మాట వింటున్నారా? లోకంలో ఉన్న కొన్ని విషయాలు సాధించాలన్న కోరిక గుచ్చుతూ ఉంది. నా మాట వింటున్నారా? అప్పుల బాధలు కూర్చుతున్నాయి, ఆరోగ్య బాధలు కూర్చుతున్నాయి, కుటుంబ బాధలు కూర్చుతున్నాయి. ఇది కూర్చేసరికి ఏమవుతుంది? విత్తనంలో జీవం ఉన్నది కానీ, వేరున్నది కానీ, మొలకెత్తింది కానీ, ఒక స్థాయికి వచ్చరికి అక్కడికి మించి దాని ఎదుగుదల రాదిగా. ఇప్పుడు ఒక కుటుంబ సమస్య అనేటువంటి దానివల్ల ఆ వ్యక్తి కనుక, ఆ విశ్వాసి కనుక వారిలో ఆ బీజం పడింది. ఆ బీజం పడిన వెంటనే ఇచ్చేరట, ఆ బీజం పడిన బ్యాక్ సైడ్ వేసేయండి. ఆ బీజం పడిన వెంటనే ఏం జరిగింది? మొలకెత్తింది, సాధ్యమైంది, అన్నైంది. కానీ ఒక్కసారి ఇరుకు ఇబ్బంది రాగానే ఏమైంది? ఇరుకు ఇబ్బంది రాగానే భక్తిలో నుంచి ఎదుగుట అసాధ్యం వాళ్ళకి. ఇక వీళ్ళే బుద్ధి లేని కన్యకల బ్యాచ్, లోతు బ్యాచ్. జీవం ఉంది, వర్తమానం ఉంది, వర్తమానాన్ని గ్రహించారు, వర్తమానమే జీవించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ ఐహిక విచారాలు ఎంతగా తొక్కేశాయంటే వారిని ప్రభు వైపు వారి చూపించుకోలేకపోతున్నారు. వారి చూపు ఎల్లవేళలా ఈ సమస్యల్లోంచి, ఇరుకులోంచి, ఇబ్బందుల నుంచి బయటకు పోవడానికి ప్రయత్నం చేద్దాం అన్నట్టుగానే ఉంటుంది. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఈ ఐహిక విచారాలు కలిగిన వాళ్ళందరూ అంతే. ఇప్పుడు నేను అంటాను, ఇప్పుడు ఈ సోదరుడు వచ్చినాడు, ఈరోజు ఈయన వద్దది లేట్ వచ్చింది కాబట్టి ఈయన వచ్చినాడు. ఈయన వచ్చేప్పుడు 2-3 సర్జరీ కేసులు తలకాయలు పెట్టుకొని వచ్చిండు. నా మాట వింటాడా? ఎక్కుద్దా అది? నువ్వే చెప్పు ఒకసారి. నువ్వు వచ్చేప్పుడు భయంకరమైన ఆరోగ్య సమస్యతో వచ్చావు, కూర్చున్నావు, నేను చెప్పే వాక్యం ఎక్కుద్దా నీకు? ఎక్కితే నువ్వు బుద్ధికెళ్ళే కనుకవే, కానీ మెజారిటీ ఎక్కదు. ఆ నొప్పిపోతే బాగుండు అన్నట్టే ఉంటుంది అది. అదేనా? ఆర్థిక ఇబ్బందితో వచ్చావు, ఎల్లవేళలా ఈ ఇబ్బంది పోతే బాగుండు అని ఉంటుంది. కానీ ఆత్మీయంగా ఎదగడానికి ఎలా ప్రయత్నం చేయం మనం, అక్కడికి నిలిచిపోతాము. నా మాట వింటున్నారా? కరెక్టేనా నేను చెప్పేది? ఎంతమంది అంగీకరి? ఐహిక విచారాలు భక్తులు ఎదగకుండా అక్కడికక్కడ ఆపేస్తాయి. ఇతని చెప్పి వీళ్ళు వర్తమానం కాదంటామా? వర్తమాన ప్రజలే, దేవుని సర్వసత్యం తెలుసుకున్న ప్రజలే. కానీ వారు ఏ గుంపు సంబంధించిన వారు అంటే భక్తి ఉంది, ఎదుగుదల ఉంది, సరిపడేంత లేదు. ఇట్ ఈస్ నాట్ సఫిషియంట్ ఫర్ ద ర్యాప్చర్. ఎత్తబాటుకి సరిపడేంత ఆ భక్తి, విశ్వాసము, ఆత్మీయత ఎదగలే. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ గుంపులో ఉన్న వాళ్ళే అధికంగా ఉంటారు వర్తమానంలో. ఈ 4 బ్యాచ్లు ఉంటాయి ప్రతి సంఘంలో. 1 అవిశ్వాస వర్గము, 2 వేషధారణ వర్గము, 3 బుద్ధి లేని కన్యకల వర్గము, 4 బుద్ధి గల్లి కన్యకల వర్గం. దీంట్లో వధువు ఎల్లప్పుడు కొంచెమే, 10 లక్షల్లో 1, అంతేనా? వెరీ లిమిటెడ్, 1, 2, 3, 4 కనబడతారు అంతే. అవిశ్వాస వర్గం ఎక్కువసేపు వర్తమాన సంఘంతో నిలబడలేదు, అది ఎప్పటికైనా ఎగిరిపోయే పక్షే. ఆమేన్. వేషధారణ వర్గం బాగుంటుంది, కానీ ఈ వేషధారణ వర్గ సంఖ్య కన్నా ఇక్కడ ఏది బుద్ధి లేని కన్యకలగా ఐహిక విచారాల చేత ఇబ్బంది పడుతున్న సంఖ్య ఎక్కువ. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు చెప్పబడిన ఈ 3 వర్గాలలో మీరే వర్గానికి సంబంధించిన మీకు తెలుసా? నేను ఏ వర్గం అని అడుగుతలే, ఏదో ఒక వర్గానికి సంబంధించారు. ఆ విషయం మీరు గమనించారా? పట్టుకోగలుగుతున్నారా? ఆమేన్. ఈ వర్గమైనా సరే ఎత్తుబాటులో రాదు. ఈ వర్గం ఎప్పుడు వస్తుంది? 2వ పునరుద్ధానం దగ్గర, తీర్పు ధవల సింహాసనం దగ్గర బయటకు వచ్చి రావాలా. వచ్చిన తర్వాత కూడా నిత్యత్వంలోకి వస్తారు, కానీ దే ఆర్ నాట్ ద బ్రైడ్. వధువుగా ఉండలేరు. దేవుడి తీర్పు సింహాసనం కుడి పార్శ్వంలో కూర్చోలేరు. వాళ్ళు పరిచారకులు మాత్రమే,
అధికార స్థానాలు వాళ్ళు ఉండలేరు. ప్రైజ్ ద లార్డ్. మీరు వింటున్నారా? అందుకే ప్రకటన 22:11 దేవుడు అంటాడు ఏమని? అన్జస్ట్, అన్యాయస్తులు ఉన్నారు. తర్వాత ఫిల్తీ, అపవిత్రులు ఉన్నారు. తర్వాత రైచియస్, నీతిమంతులు ఉన్నారు. హౌలీ, పరిశుద్ధులు ఉన్నారు. ఈ మూడో వర్గానికి సంబంధించిన వారు అనుకోండి మీరు. ఏది? ఐహిక విచారాల చేత భక్తి ఉన్నారు, వర్తమానం ఉన్నారు, సర్వసత్వం ఉన్నారు, కానీ ఎదగలేకపోతున్నారు. అక్కడక్కడ ఆపేస్తుంది, మన భక్తి నిలిపేస్తూ ఉంది. కొంతమంది భక్తికి వారి పిల్లల అడ్డు. నా మాట వింటున్నారా? కొంతమంది భక్తికి వారి భర్తల అడ్డు. కొంతమంది భక్తికి వారి ఉద్యోగాల అడ్డు. ఇప్పుడు నేను మాట చెప్తా చూడు, ఈ మాట చెప్తా. మీరు ఏ బ్యాచ్ మీకు చాలామంది తెలియడం నేను చూపిస్తా. నేను ఉన్నది అందుకొరకు. ఇవన్నీ చెప్పి మీకు నూనె కొరతగా ఉందని చెప్పి నూనె అమ్మిపోతాను నేను. మనం వచ్చింది నూనె అమ్ముకోవడానికయ్యా, అంతేనే కదా. నేను అమ్మువాన్ని, నేను మర్చెంట్ అంతే. నా పెద్ద డిస్ట్రిబ్యూటర్ దగ్గర తెచ్చుకున్నాను. నేను రోజంతా పొద్దురు చచ్చా. ప్రభు ఏ వర్తమానం చెప్పాలి ప్రభు నీ సంఘానికంటే నా బ్రెయిన్లో 3 వర్తమానాలు ఉన్నాయి. అది ఎంతగా దాని గురించి ప్రార్థన చేసినా ఒక్కడు ముందుకు పోలే. వచ్చాడు నా కొడుకు అంటున్నాడు, ఎంతసేపు చదువుతారో నాయన బయటకు రా అంటున్నాడు. ఈయన నిన్నాడు కిటికీ దగ్గరకు వచ్చి, ఎంతసేపు చదువుతాడు బయటకు రా అంటే ఏం చెప్పాలరా బాధ నాకు. నేనేదనుకున్నది రాలే. చివరి నిమిషంలో, లాస్ట్ 15 నిమిషాల్లో ఇది మాట్లాడని ప్రభు చెప్పినాడు. నువ్వు నమ్ముకపోరా అన్నాడు ఆయన. అమ్మువాడి వలె ఉండటం మంచిది, అంతేనా? లాభం జరుగుద్ది. ఎందుకంటే నూనె లేని వంటలు లేవు, నూనె లేకుండా ఎత్తబట్టలేదు కాబట్టి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఆలోచన చేయండి. అమ్మా స్త్రీలు, మీరు పురుషులు పక్క జరిగింది, మీకు అవసరం లేదు. మీరు మాకు వద్ద ఇప్పుడు కాసేపు 2 నిమిషాలు పక్కన ఉండండి మీరు. అమ్మా స్త్రీలు, ఇప్పుడు ఒక మాట స్ట్రేట్గా చెప్పాలా. పెళ్ళికి ముందు నీ భక్తికి, పెళ్లి తర్వాత నీ భక్తికి చెప్పు. ఎదిగావా? బాధ్యతల వల్ల, పెంపక పోషణ వల్ల, ఎప్పుడు పడితే అప్పుడు మీ ఆయన వచ్చి ఇజ్జే అని అడిగేటువంటి ఆర్డర్స్ వల్ల, ఎందుకంటే ఎక్కడ చెప్తే అందరూ తిరుగుతారు తర్వాత కన్నా. వీటి వల్ల నీ భక్తి దెబ్బతిన్నదా? వీటి వలన నీ భక్తి ఎదగకుండా ఆగుచున్నదా? నువ్వు ఖచ్చితంగా 3వ వర్గానికి సంబంధించింది. నా మాట విన్నారా? మీకు అర్థమవుతున్నదా? ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారు, నేను వధువుని, నేను ఎత్తబడిపోతున్నా ఏమంటారు దాన్ని, పరలోక రాజ్యం మనదే అన్ని పాడతారు, కానీ ఏ వర్గంలో ఉన్నామో చూసుకోవడంలే. అయ్యయ్యో, నువ్వు బి సెక్షన్లో ఉండి టాపర్ అంటే ఎట్లా? ఏ సెక్షన్కి వస్తేనే టాపర్ అయ్యేది నువ్వు. బి సెక్షన్లో ఉండి నేను టాపర్ని, నేను ఇంకా పైగా సంఘశాఖ వారిని మీరు చూసి నేను భలే తొడలు విసిరి సవాళ్ళు విసురుతున్నా అనుకుంటున్నావు. నువ్వు ఇంకా బి సెక్షనే. చాలామంది సిలో ఉన్నారు, చాలామంది డీలో కూడా ఉంటారు, కానీ ప్రస్తుతానికి బి ఫేమస్ మన దగ్గర, బీసీ 2 ఫేమస్ మన దగ్గర. బి సెక్షన్లోనే ఉన్నాం. ఐహిక విచారాలు, ఈ లోక సంబంధమైన విషయాలు మనల్ని ఈ కాలపు యొక్క వర్తమానం గుండా సర్వసత్యంలో ఎదిగింపజేసుకొని మన దివిటిల్లో సారిపడే అంత నూనెను పెట్టుకోంచుకోలేకపోతున్నాం. ఇది స్త్రీలకు సంబంధించిన మాటే కాదు, పురుషులు కూడా అంతే. అయ్యా, మీ వ్యాపారాలు, మీ ఉద్యోగాలు, మీ జీవనోపాధులు మీ భక్తికి అడ్డుగా ఉన్నాయా లేవా? అబ్సల్యూట్గా ఉన్నాయి, ఖచ్చితంగా ఉంటున్నాయి. అవి మన భక్తిని ఎన్నడూ కూడా అనగదొక్కకూడదు. వాటిని పొందుకోవడం కోసము బయటున్న ప్రజలు ప్రాకులాడతారు. మన భారం అంతా యెహోవా పైన వేయాల. ఖచ్చితంగా తప్పదు. అత్యవసరం అన్నప్పుడు మాత్రమే మన మానవ ప్రయత్నం కొన్ని పనులు చేస్తామే, కానీ మన చేతి పనులని యెహోవాని ఆశీర్వదించాల్సిందే. ఆయన ఆశీర్వదించకుండా నేను ఎంత కష్టపడినా నాకు ఏమీ రాదు. నా పిల్లోడి విషయంలో వాడు బాగుపడతాడని చెప్పి నేను భక్తిని అనదొక్కుని నేను నా పిల్లోడి విషయంలో అత్యధికమైన భారాన్ని కలిగినా సరే, యెహోవా యొక్క అనుగ్రహం లేకుండా వాడికి ఏ కొంచెం తెలివితేటలు కూడా రావు. ఒకవేళ వాడు యెహోవా అనుగ్రహంలో ఉన్నాడు అనుకోండి, తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోయినా సరే యోసేపు ఎలాగైనా గొప్పవాడైనాడు, అలాగైతాడు నీ కొడుకు కూడా. ఏ పర్యవేక్షణ, ఏ ప్రణాళిక లేదు యోసేపు పట్ల. వాళ్ళకి తండ్రి బాగా ప్రేమించాడు అంతే, విచిత్రమైన అంగీ గుట్టించుకుంటూ వచ్చాడంతే. కానీ యెహోవా అనుగ్రహం ఉంది చూసారా, అది తండ్రి ఉన్నా లేకపోయినా, కొడుకు ఉన్నా లేకపోయినా, తల్లి ఉన్నా లేకపోయినా, సహోదరులు ఉన్నా లేకపోయినా, బంధువర్గాలు ఉన్నా లేకపోయినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడు గొప్పగా నిలబెడతాడయ్యా. కానీ అనేకమైన ఐహిక విచారాలు మనల్ని భక్తిలో తొక్కేసాయి. వీఆర్ డిమినిష్డ్ సీడ్, జీవాన్ని కోల్పోయిన విత్తనాలుగా మారిపోతున్నాం. మనలో
ఆ 4వ వర్గమైనటువంటి చిట్ట చివరి వర్గమైనటువంటి ఆ అవిశ్వాస వర్గం మనలో చాలా తక్కువ. ఇట్స్ వెరీ లిమిట్. అంటే అదిగా చూసి చూన్నట్టుగానే వదిలేయాలి, అంత తక్కువ మంది దాంట్లో. కానీ ఆ 2వ వర్గమైనటువంటి ఆ వేషధార వర్గం చాలా గట్టిది. పాస్టర్ కోసం భక్తి చేయబాకండి. అయ్యో నా సహోదరు యొక్క గురుకుడికి నేను రాకపోతే తర్వాత నా ఇంటికి రారేమో, అరే నా ఇంట్లో తిరిగినప్పుడు వచ్చారు కాబట్టి ఇప్పుడు రావాలి కదా, ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి. నాకు తెలుసు ఆ విషయాలు. ఇవన్నీ వేషధారణలే. భక్తి దేవుని కోసము, దేవుని పైన ఆసక్తి కోసము, వాక్యం పైనటువంటి ప్రేమతో వచ్చింది కాదు. ఇవన్నీ వేషధారణలో భాగాలే. నా మాట వింటున్నారా? చర్చిలో పనిచేసేటప్పుడు కూడా బాగా కనబడుతుంది. పాస్టర్ ఉంటుంటే వేగం వేరే ఉంటుంది, పాస్టర్ లేకపోతే వేగం వేరే ఉంటుంది. వాస్తవమా కదా అయ్యా? అరే చూచువాడు కాపరి కాదయ్యా, ప్రధాన కాపరి. అవునా కదా? ఎవరికి కనపరుచుకోవడం ప్రయత్నం చేస్తారు? మనుషుల కోసం కాదు మన భక్తి, ప్రభువుకి కనపరుచుకోవడానికే మనం చేసేది. అందుకే అని అంటాడు, ఈ 4 గుంపులు చివరి వరకు నిలిచి ఉంటాయి. నేను మిమ్మల్ని కోరేది అంటే ప్రేమతో అడుగుతున్నాను నేను మిమ్మల్ని, దయచేసి ఈ 3 వర్గాల నుంచి బయటకు వచ్చేసి ఇప్పుడు చదువు తల్లి, చదువు. అంటే మంచి నేలలో పడ్డా కూడా మళ్ళీ దీంట్లో ఫలభరితమయ్యే దాంట్లో మళ్ళీ క్లాషెస్ ఉన్నాయి. అంటే వర్గాలు వచ్చాయి. కరెక్టేనా? నువ్వు ఎంత మంచి వర్తమాన సంఘం వల్ల తీసుకురా, నేను అడిగేది ఎంతగా నూనె పొందుకుంటున్నారు. ఇప్పుడు నేను ఒక వర్తమాన సంఘాన్ని చూపిస్తా, నువ్వు నాకు బలంగా చెప్పుండొచ్చు ఏమని, బ్రదర్ వీళ్ళు వర్తమాన సంఘం అని పేరు పెట్టుకుని వీళ్ళు అవిశ్వాస వర్గంలో ఉన్న వాళ్ళు కాదన్న గట్టిగా చెప్పు. ఓకే బ్రదర్, నేను నమ్ముచున్నానని చెప్తా. ఒక సంఘాన్ని చూపించి వీళ్ళు ఖచ్చితంగా మంచివారు అని నువ్వు అనొచ్చు, నేను కాదని అనొచ్చు. కాదు బ్రదర్ వీరు వేషధారణ లాంటి వాళ్ళు కాదయ్యా అని నువ్వు కొట్టిపడేసి ఆ వర్గానికి కూడా సంబంధించిన వారు కాదని పక్కన పెట్టు, ఒప్పుకుంటాను నేను. తర్వాత నీతిమంతుల వర్గం, 2వ వర్గం అని చూసారా, బుద్ధి లేని కన్యకల వర్గం. ఈ ఎట్టగిలి వధువు కాదు. తర్వాత పరిచార వర్గంలో రావాల్సిందే. లేదు బ్రదర్ ఈ సంఘం మంచిది, ఈ సంఘంలో మంచి వాక్యం ఉంది, ఈ సంఘంలో చాలా గొప్ప శక్తులు ఉన్నాయి, దేవుని యొక్క ఆత్మ కుమరించబడతా ఉంది, లోతైన విషయాలు తెలుస్తున్నాయి. గాడ్ బ్లెస్ యూ. నేను అడిగేది ఎంత అంతలుగా ఫలభరితం ఉన్నట్టుగా జయించగలుగుతున్నారు? 30 అంతలా, 60 అంతలా, 100 అంతలా? ఎందుకంటే ఎన్ని ఫలాలు నువ్వు ఫలిస్తావో దానిని బట్టి నీ జీవితం ఆధారపడి ఉంటుంది. నీ శక్తి, నీ ఘనత, నువ్వు పొందుకునేటువంటి నీ యొక్క దేవుడికి అప్పచెప్పబడినటువంటి ఆ వరములు, వాటి యొక్క మల్టిప్లికేషన్, వాటి యొక్క ఎదుగుదల నీ ఉత్పత్తి చేసే ఫలాలపైన ఆధారపడి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా పరిశీలన చేసుకోమని కొన్ని విషయాలు చెప్తా. దయచేసి మీరు అవిశ్వాస గ్రూప్లో ఉన్నారా? దయచేసి తొందరగా వెంటనే దాని నుంచి బయటకు రండి. చాలా భయంకరమైన గ్రూప్ అది. వేషధారణ గ్రూప్లో ఉన్నారా? అది మొదట చెప్పేదానికంటే మరింత భయంకరమైంది. ఎందుకంటే దేవుడు వ్యభిచారాన్ని క్షమిస్తాడు కానీ వేషధారాన్ని క్షమించలేడయ్యా. 2వ గుంపులో ఉన్నారా? మెజారిటీ మీకు కూడా మీ సెన్సిబుల్ మీకు అర్థమవుతుంది నార్మల్ ఆలోచనలో. మెజారిటీ సర్వసత్యంలో పెట్టబడినటువంటి సంఘాలలో మెజారిటీ ఈ వర్గంలో ఉన్నారు. కానీ వాళ్ళు ఆ వర్గంలో ఉంటూ వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే ఏ సెక్షన్లో ఉన్నాం అనుకుంటున్నారు వాళ్ళు. కాదు, యు ఆర్ నాట్ ఇన్ ఏ సెక్షన్, యు ఆర్ స్టిల్ ఇన్ ద బి సెక్షన్. ఇక్కడ నుంచి ఏ సెక్షన్కి రా, ఆ ఏ సెక్షన్లో కూడా నువ్వు ఫలభరితం అవడంలో 30, 60, 90 నుంచి నువ్వు 100 అవ్వాలా. మీరు 100 అయ్యేంత వరకు కావాల్సినంత తైలము వెనకాల రిజర్వాయర్లో ఉంది. పోసుకుంటారా? కావాలా? దేవుడు మనకు సమృద్ధిగా ఇచ్చినాడయ్యా. అంతేనా? అది పాట పాడతారు కదా, దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని. అంటే ప్రభు సమృద్ధిగా దీవించని సంఘాలు ఉన్నాయ్యా. నా మాట వినండి, ప్రభు సమృద్ధిగా దీవించని సంఘాలు ఉన్నాయి. చాలామంది సంఘాలలో అయ్యో మా సంఘంలో మా కాపరి బాగా చెప్తే బాగుండే, అయ్యో మా సంఘంలో ఇలాంటి బోధ వస్తే బాగుండే, అయ్యో మా సంఘంలో సహోదరులు ఇలా ఉంటే బాగుండే అని ఏడ్చే వాళ్ళు ఉన్నారు. సమృద్ధి అయినటువంటి ఆహారం లేక బాధపడుతున్న వారు ఉన్నారు. కానీ సమృద్ధి అయిన చోట నిర్లక్ష్యం ఎక్కువ అవుతుంది. తిండి లేనప్పుడు తిండి విలువ తెలిసి తిండి బారాగానే పాదల కింద తొక్కినట్లు సమృద్ధి అయిన చోట నిర్లక్ష్యాలు కనబడతాయి. సమృద్ధి అయిన చోట నిద్రలు వస్తాయి కళకు. అన్నమాట పెట్టినారా? ఇప్పుడు ఎప్పుడు దొరక ఆహారం ఒక్కసారి దొరికిన ఆహారము ఆతురపడి తింటాను. నిద్ర ఉండదు, ఏముండదు. ఇక పొట్ట పగిలినా సరే ఫస్ట్ ఆ రోజు నింపేయాలి పొట్ట అంతా.
ఈ రోజు చికెన్ వండుకుంటే ఎవడు తింటాడయ్యా? పీటర్ గారు అయితే నిన్న వండిన చికెన్ ఈరోజే తినడు. జనులు డైలీ చికెన్ తినడానికి కూడా ఇష్టపడరు కదా. కానీ ఆత్మీయమైన ఆహారం అలాంటిది కాదు. రోజు పక్షిరాజు ఆహారమే తినాల. ఊకే మాంసమేనా మాకు వద్దు, మాకు పప్పు దినుసులు కావాలంటే చెప్పు, పప్పు దినుసులు కూడా వేస్తా. వేయడానికి మన దగ్గర అవి కూడా ఉన్నాయి. పక్కన ఇంకో కొట్టు పెట్టి ఎప్పుడైనా సరే బయట ఉన్న పాస్టర్లు పిలిస్తే ఆ పప్పు దినుసులు వేద్దామని చెప్తున్నా. ఎందుకంటే బలమైన ఆహారం అన్ని సంఘాలు సూట్ కావుగా. కరెక్టేనయ్యా? నా మాట వింటున్నారా? కొన్ని చోట్ల బలమైన ఆహారాలు సూట్ అయితే, కొన్ని చోట్ల పప్పు దినుసులు వేయాలా. కానీ ఆ పప్పు దినుసులు ఏమవుతుంది? నీకు గ్యాస్ పట్టుద్ది. ఇబ్బంది పడితే 10 మందిని ఇబ్బంది పెడతావు, అంతేనా? కానీ బలమైన ఆహారాలు పక్షిరాజు అని అంటాడు. నేను పక్షిరాజు రెక్కల పైన మోసినట్టు మిమ్మల్ని మోసానంటాడు. మనం పక్షిరాజు పిల్లలమై ఉన్నాము. పక్షిరాజు ఆహారమే తినాలా. దానికి తగిన జీర్ణ వ్యవస్థను మనం పెంచుకోవాలా. వాక్య విషయంలోను, ఆత్మీయత విషయంలోను, అన్ని విషయాలు మనం చేయవలసిన కార్యక్రమం అదే. ప్రైజ్ ది లార్డ్. చివరికి ఒకటి చూపించేస్తా. యేసు ప్రభు కాలంలో కూడా 4 గుంపులు ఉన్నటువంటి ప్రజలు చూపిస్తా. చాలా ఉన్నాయి, దగ్గర 16-17 ఉన్నాయి. ఏదైనా మనది ఒక చిన్న సెషన్లో అయిపోదు. ఇప్పుడు యేసు ప్రభు వారు ఉన్న కాలంలో కూడా బుద్ధి కలిగిన కన్యకల సాదృశ్యంగా యేసు ప్రభు వారు. కరెక్టేనా? ఎందుకంటే ఆయనే ఆ నిర్గమానికి ప్రవక్త, ఆ నిర్గమానికి దేవుడు, ఆ నిర్గమ లీడర్ ఆయనే, నాయకుడు ఆయన. ఎత్తబడినాడు, ఆరోహణమైనాడు. రెండవ వర్గమైనటువంటి బుద్ధి లేని కన్యకలు కదా. వీరు కన్యకలే, తమ పవిత్రత నిలుపుకున్న వారే, మంచివారే, కానీ శ్రమల గుండా రావాలా. ఎవరు? సిలువలో మంచి దొంగ. సిలువలో మంచి దొంగ శ్రమ అనుభవించినాడా? ఖచ్చితంగా అనుభవించినాడు. ఇప్పుడు అతను ఎక్కడ ఉంటాడు? పరదేశు పరలోకం ఒకటేనా? నో, పరదేశు వేరు, పరలోకం వేరు. ఈ విషయాన్ని గమనించాలి. ఇతడు వధువుగా లేడు కాబట్టి పరలోకంలోకి రావడం లే, పరదేశికి వస్తున్నాడు. చాలామంది అంటారు బాప్తిసం గురించి మాట్లాడుతుంటే, ఇంత చెప్తున్నావు, మరి ఆ దొంగకి ఏం అవకాశం ఉంది? అతను బాప్తిసం తీసుకోకుండా నేను పోయినాడు కదా. ఇట్టాగే చెప్పే కదా, బంధువులు ఒకరు అడిగితే నేను సమాధానం చెప్పిన. అయ్యో బ్రదర్, మీకు అర్థం కాలే. అసలు అతను వధువుగా ఉంటాడా, లేకపోతే పరిచారకుడిగా ఉంటాడా? అతను మొదటి పునరుద్ధరణలో వస్తాడా, చివరి 2వ పునరుద్ధరణలో వస్తాడా? అసలు అతని పట్ల దేవుడి చిత్తంలో కూర్చి లేఖన ప్రకారం మాట చెప్పండి అయ్యా అన్న నేను. అసలు పరదేశు పరలోకం ఒక్కటేనా అంటే సమాధానం రావిగా. ఎందుకంటే ఎక్కడైతే వాక్య పరిజ్ఞానం ఉండదో అక్కడ, ఎక్కడైతే తైలం ఉండదో అక్కడ దీపాలు ఉండవు. ఎక్కువసేపు జ్వాది ప్రజ్వలించడం జరగదు. కరెక్టేనా? యేసుప్రభు వారి కాలంలో బుద్ధి కలిగిన కన్యకల సాదృశ్యం యేసుప్రభు వారు. బుద్ధి లేని కన్యకల సాదృశ్యము సిలువలో మంచి దొంగ. వేషధారుడికి సాదృశ్యం ఇస్కరియోతు యూదా. అబ్సల్యూట్గా వాడే. ఎంతగా తిరిగాడే యేసుప్రభుతో. చేసిన ప్రతి మహిమలో, ప్రతి ఒక్క కార్యం, అద్భుతంలో ఆడు భక్తిపరుడు కంటే ఎక్కువ చేశాడు. దేవుడు ఒక వ్యక్తిని పెట్టి నీ కళ్ళు తెరువుగా అని చెప్పి తెలిపించాడు అనుకోండి, పక్కనున్న పేతురు ఆమెన్ అంటే వీడు పక్కన యూదా ఇస్కరియోతు ఆమెన్ అంటాడు. అంటే ఇదంతే, ఇది ఎక్కువ. ఒరిజినల్ నోట్ కన్నా ఫేక్ నోట్ ఎక్కువ సౌండ్ చేస్తుంది. నిజమైన భక్తి కలిగిన వాడికన్నా వేషధారణ వాడి పక్క అయ్యో ఇట్లా చెప్పి మీరు ఆయనతో అసలే ఆమెన్ లేవు, ఈ సంఘాలు ఆయనతో ఆపేశారు. ఊదేవా ఎక్కడికి గోలా నాకు ఇది మాట్లాడినా భయపడేట్టే ఉంది ఇక్కడ. అసలే ఆమెలు అన్నారు మీరు. ఈ మాట అన్నాక మమ్మల్ని ఏడ వేషధారణ అంటాడు అని చెప్పి ఆయన తనను ఆపేస్తారు. నాకు తెలిసి మీ గురించి అట్ట కాదు, యూదా ఇస్కరియోతు గురించి చెప్తా ఉన్నా. నిజమైన విశ్వాసాల కంటే వీళ్ళ శబ్దాలు, వీళ్ళ సౌండ్లు గట్టిగా ఉంటాయి. యేసుప్రభు చేస్తున్నప్పుడు వీడి కోలాహలం ఎక్కువ. ఎందుకంటే సంచి మూటగా నడుస్తుంటే గల్ 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 మూట సౌండ్ వస్తూ ఉంటుంది. అందరికి ఈడే ప్రాధాన్యమైన వ్యక్తి, అంతేనా? ఇప్పుడు దోరెక్కి అక్కడికి పోవాలా, ఏమని దగ్గర చేజాపాలా? లీడర్ యేసుప్రభే, బట్ ఆయన దగ్గర చేజాపాలా. యూదా గారు పైసలు ఇవ్వండి. చేయి చెప్పాలా. తర్వాత అదే కాలంలో ఉన్నటువంటి చిట్ట చివరి వర్గమైన అవిశ్వాస వర్గం ఏది? సిలువలో నశించిపోయిన దొంగ. మీరు విన్నారా? సిలువలో నశించిపోయిన దొంగ దేని సాదృశ్యము? అవిశ్వాస సాదృశ్యం. అది నమ్మలే. నమ్ముటకు బదులుగా దేవుణ్ణి దూషించాడు ఆయన. నువ్వు కాపాడుకో, నన్ను కాపాడు, నువ్వు దేవుని అయితే. కానీ బహుశా పరలోకానికి చేరుకోగలిగేటువంటి ఆత్మీయమైనటువంటి నూనె లేదు. కానీ ఆ మంచి దొంగ అంటాడు ఏమని? ప్రభువా, మేము చేస్తున్న దానికి మేము పొందుతున్న సరి అయిందే, నువ్వే అన్యాయంగా ఇక్కడ శిక్షించబడతావు తండ్రి.
నీ రాజ్యంలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటావా? అది ఇప్పుడు వినండి, మత్తయి సువార్తలో 25లో మనం చదువుకుంటూ పోతుంటే వధువుకి సహాయం చేసిన వారు ఎక్కడ? నేను బందీగా ఉన్నప్పుడు నన్ను పరామర్శించి తిర్రా అన్నాడు. మీరు జ్ఞాపకం ఉన్నదా? పరామర్శించినా సరే వారిని దేవుడు నీతిమంతుడిగా ఎంచుతున్నాడు, నీతిమంతులకి అవకాశం ఇస్తున్నాడు. ఈ దొంగ చేసింది అదే. కేవలం అక్కడ శిలువలో తనతో పాటు సమానంగా శిక్షించబడుతూ నిర్దోషంగా వేలాడబడుతున్న ఆయన చూసి పరామర్శించాడంతే. ఏమని? నీ తప్పేం లేదు, నన్ను జ్ఞాపకం చేసుకో. ఆ చిన్న పరామర్శకే వధువుకి సదృశ్యంగా ఉన్నటువంటి ఆయనను బందీగా ఉండి శిక్షించబడుతున్న ఆయనకు ఆదరణ రూపంలో ఒక మంచి పరామర్శ మాట మాట్లాడితేనే నిత్యత్వాన్ని పొందుకుంటున్నాడు. ఆయన వధువుగా కాకపోయినా సరే పొందుకుంటున్నాడు. జాగ్రత్త. ఈ 4 రకాల ప్రజలు మనం పాత నిబంధనలో చూస్తున్నాం, ఇంకా కొత్త నిబంధనలో చూద్దాం, సంఘకాలంలో చూద్దాం, తర్వాత తొలికొండలో కూడా చూద్దాం. దేవుడు వాళ్ళు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. నూతనమైన గ్రహించితిరా? సరిదిద్దుకుందామా? మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి